హలో అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. పచ్చిక రెండో భాగం ముగింపుకొచ్చేసాం. రచన పోల్కంపల్లి శాంతాదేవి గారు. ముందు భాగంలో తమ ఇంట్లో వంటకు చేరిన సావిత్రిని చూసి నీలకాంత అని భ్రమపడతాడు హర్నాథ్ రావు. కానీ తన పేరు సావిత్రి అని, తను ఒక పేదింటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక బడిపంతులు కూతురని తన కథంతా తెలియచేస్తుంది. హర్నాథరావు తండ్రికి పెరాలసిస్ వచ్చి మంచంలో ఉండడంతో తను ఆ పల్లెలోనే ఉండిపోయి వ్యవసాయం చూసుకుంటూ ఉంటాడు. ఉద్యోగానికి రిజైన్ ఇచ్చేస్తాడు. ఇలా సాగుతూ ఉంది కథ. తర్వాత ముగింపు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బాబాయ్, మీరు కొంచెం కుర్చీలో కూర్చోవాలి, కాసేపు పక్క బట్టలు మారుస్తాను. సావిత్రి సాయంతో ఈజీ చైర్లోకి చేరారు ఉమాపతిరావు గారు. మాసిన బట్టలు తీసివేసి పరుపుకు దిండ్లకు తెల్లగా ఇస్త్రీ చేసిన కవర్లు తొడిగింది సావిత్రి. గది శుభ్రంగా ఊడ్చి డెటాల్ నీళ్లు చిలకరించి గుడ్డేసి తుడిచింది. స్టూల్ మీద తెల్లగా తోమిన చెంబుతో మంచినీళ్ల గ్లాసు తెచ్చిపెట్టింది. చిల్లర పనులన్నీ పూర్తి చేసి పడుకుంటారా బాబాయ్, కాసేపు కూర్చుంటారా అని అడిగింది. సావిత్రి పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది ఆయన హృదయం. కష్టసుఖాలు బాగా తెలిసిన పిల్ల, సౌజన్యమూర్తి. కన్న కూతురు గాని కట్టుకున్న భార్య గాని చేయలేని సేవ చేస్తోంది. ఏనాటి రుణానుబంధమో గాని ఆ యువతి చేసే పనులన్నీ ఆర్ద్రంగా చూస్తున్న ఆయనకు పాపం వయసొచ్చిన పిల్ల కదూ, పెళ్లి కావలసిన పిల్ల అనిపించింది చటుక్కున. ఇదివరకు ఒంటి మనిషిగా చూసినా ఇప్పుడు అలా చూడలేకపోతున్నారు. ఏదో అనుబంధం, బాధ్యత ఉన్నట్లు తోస్తోంది. ఓ 4-5 వేలు ఖర్చు పెట్టైనా సరే ఒక మాదిరి సంబంధం చూసి ఓ ఇంటిదాన్ని చేస్తే బాగుంటుంది కదూ అనుకుంటే ఏమిటో ఉత్సాహంగానే ఉంది. కానీ పూర్తిగా పరాధీనమైంది నా బ్రతుకు. ఎన్ని వందలు గుమ్మరిస్తే మాత్రం సావిత్రి లాంటి పిల్ల దొరుకుతుంది, తన అవసరాలు చూడను అని ఆలోచిస్తే స్వార్థం నిరుత్సాహపరుస్తోంది. ఒక విధంగా కళ్యాణి ఆలోచనలు కూడా ఈ దోవనే పయనిస్తున్నాయి. ఒకనాడు ఈ సావిత్రిని గురించి నేనెంత అల్పంగా తలిచాను అనుకుంటూ సిగ్గుతో కుంచుకుపోతోంది అంతరంగం. ఆ పిల్ల ఆత్మస్థైర్యం, నిష్కల్మష ప్రవర్తన ఎందరికీ అలవడుతుంది? ఇంట్లో ఎవరికి ఏది కావాలన్నా సావిత్రి సావిత్రి అంటూ కేకలు వేయవలసిందే. హర్నాథ్ పట్ల సావిత్రి ఉదాసీనత ముదిరిన కొద్దీ అతడిలో అనురాగం బలీయమవుతోంది. ప్రప్రథమంలో ఆమె యందు ఓ విధమైన చులకన భావమే ఉండేదేదో. క్రమక్రమంగా ఆమె అంతరంగ స్వచ్ఛత అవగతమవుతుంటే అతడి హృదయం ప్రణయాంజలి అయి ఆవిడ ముందు మోకరిస్తోంది. ఆమె ఇటు చూడకుండా నిర్లక్ష్యంగా నిర్దయగా నడిచిపోతుంటే తపనగా అనుకుంటుంటాడు హర్నాథ్. అందరి హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఆక్రమించుకున్న నీ హృదయ మందిర పీఠంపై అధిష్ఠించడానికి ఏ మూర్తి అదృష్టం నోచుకున్నదో అని. ఒక సాయంత్రం బావి దిక్కు వెళుతూ సావిత్రిని తనతో ఆహ్వానించాడు. నాకేం పని అందామె ముభావంగా. రేపటి వంటకు కావలసిన కూరగాయలు కోసుకొచ్చుకుందువు. మృదువుగా తిరస్కరించింది సావిత్రి. ఓపిక లేదు రావాలంటే. ముల్లంగి పంటకు వచ్చిందన్నారు కదా, ముల్లంగి, పచ్చిమిరపకాయలు, తోటకూర, నారిగాడిని పట్టుకురమ్మని చెప్పండి. అక్కడ పప్పులుడకవని చెల్లెల్ని తమ్ముణ్ణి మెల్లగా తనతో పైకి తీసుకుపోయి చెరో చాక్లెట్ నోటకుక్కి చెవిలో గుసగుసగా ఏదో చెప్పి క్రిందకు పంపాడు హర్నాథ్. బావి దగ్గరికి వెళ్దాం రా అక్క. మరే అన్నయ్య మొక్కజొన్న కండెలు, వేరుశనక్కాయలు కాల్పించి పెడతాడట. వెళ్ళండి, నేనెందుకు? అన్నయ్య అప్పుడే వెళ్ళిపోయాడు నిన్ను తీసుకువచ్చేయమని చెప్పి. ఒకసారి నన్ను నాటకమని దబాయించాడు, ఇప్పుడు తను నాటకాలు మొదలుపెట్టాడు. నవ్వుకొంది సావిత్రి. కానీ ఏం జరుగుతుందో చూడనా? కూరగాయలకు బుట్ట తీసుకుని పిల్లలతో బయలుదేరింది. చాలినంత వర్షం పడడం వల్ల పైరులు పచ్చగా నిండుగా ఉన్నాయి. జొన్నచేను కంకి ఈని పాలు పోసుకుంటోంది. వేరుశనగ పచ్చగా పరుపులా పెరిగింది. పిల్లలు వస్తూనే కొబ్బరికాయలకు ఎగబడ్డారు. కూరగాయల తోట దిక్కుగా వెళ్ళింది సావిత్రి. మిరపతోట పక్కగా సన్నగా చెరువు నుంచి కాలువ పారుతోంది. పచ్చిక మొలిచిన సన్నని వడ్లపడుచు మిరపతోట నిండుగా పూతా పిందెతో రెపరెపలాడుతోంది. తోటలో మధ్య మధ్య బంతి మొక్కలు మొగ్గలు వేశాయి. దసరా వరకు గుమ్మాలకు కట్టుకోవడానికి పువ్వులివ్వచ్చు. ఆ ప్రక్కనే ఏవో కాయపాదులు, బెండ, గోర్చిక్కుడు, ఒకటి లేదనకుండా అన్ని రకాలు పెట్టబడ్డాయి. సావిత్రి రావడమే ఆలస్యంగా వచ్చిందేమో, అప్పుడే సంధ్య పడిపోతున్నది. త్వరగా మిరపకాయలు గిల్లసాగింది.
ఇక్కడున్నావా అంటూ వచ్చాడు హర్నాథ్. సావిత్రికి చాలా సమీపంగా వంగి అతను మిరపకాయలు త్రుంచసాగాడు. మీకెందుకండి శ్రమ, నేను కోసుకుంటున్నానుగా. చీకటి పడిపోతోంది, కాయలు కనిపించవు, తొందరగా కాని. మల్లిగాడు కంకులు వేరుశనక్కాయలు కాలుస్తున్నాడు, తినొద్దు అంటూ మరింత చేరువుగా వచ్చాడు. తెల్లని పాలంపై సున్నితంగా చలిస్తున్న ముంగుర్లను చూస్తూ మిరపకాయలకు బదులుగా ఆమె వ్రేళ్లను పట్టుకున్నాడు మిరపమొక్క కొమ్మల్లో. సావిత్రి అన్నాడు భావోద్వేగంతో. విడిపించుకోకుండా నిశితంగా నిశ్చలంగా చూసింది సావిత్రి. నీకు నీకు ఇష్టం లేదా నేనంటే? ఊహు, ఇష్టం లేదు. మిమ్మల్ని తప్ప మీ ఇంట్లో అందరినీ ప్రేమించగలుగుతున్నాను మంద్రస్వరాన అంది సావిత్రి అతడి నేత్రాలలోకి నిర్భయంగా చూస్తూ. నీ దృష్టిలో అంత నీచున్నా? స్త్రీని ప్రేమించడం మీకు తెలియదు హర్నాథ్ బాబు. ఒక రాత్రికి 1000 రూపాయలిచ్చి కొనడం మాత్రం తెలుసు. మిమ్మల్ని ఎలా ఇష్టపడతాను? ఎక్కడో ఒక చిన్న నీడ చూసుకొని చల్లగా కాపురం చేసుకోవాలన్న కలలు నావి. ఆ కలలు సార్థకం చేసే విలువైన మనుషులు కాదు మీరు. కోరి మిమ్మల్ని నా జీవితంలోకి ఎలా ఆహ్వానించగలననుకున్నారు? ఏనాటికి అసంభవం అది. కొంచెం విసురుగా అసహనంగా అడిగాడు. ఎన్ని రాత్రులు, ఎన్ని 1000 రూపాయలు పోగొట్టుకున్నానని నీ అంచనా? నాకేం తెలుసు? ముఖం తిప్పేసుకుంది. తెలియని దానివి మాటిమాటికి మాట విసరడం బాగుందా? 2 చేతుల్లోకి ఆమె ముఖాన్ని తీసుకున్నాడు. నీలకాంత ఒక వేశ్య కూతురు, అందుకని ఆ దృష్టితో చూశానేమో. ఒక చంచలమైన క్షణంలో జరిగిపోయిన సంఘటన అది. అది ఎత్తి ఇలా దెబ్బతీయడం సబబు కాదు. కావచ్చు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను సావిత్రి. నువ్వు కోరిన నీడ నేనివ్వగలను, నా మాట నమ్మో. తృణీకారంగా అతడి చేతులు నెట్టివేసింది సావిత్రి. సుధాకర్ మీద ఉన్న నమ్మకం నీకు నా మీద లేదన్నమాట. ఒక్క క్షణం తెల్లబోయి చూసింది. అతడిని నమ్మవలసిన అవసరం నాకేముంది? నాకు తెలుసు నువ్వు సుధను ప్రేమిస్తున్నావు. పేలవంగా నవ్వింది సావిత్రి. తెలిసి ప్రేమభిక్ష కోరారా నన్ను? ఏదో ఒకటి తేలిపోతే గుండె రాయి చేసుకోవచ్చని. అయ్యో, పెళ్లి చేసుకోవలసిన వారు నన్ను కాకపోతే మరొకరిని గుండె రాయి చేసుకుంటే ఎలా? ఆ వచ్చినావిడ గతి. ఒక హితవు నే చెప్పేదేమిటంటే, స్త్రీ నుండి తను కోరినవి పొందడం కోసమే గాక ఆమెను ప్రేమతో అలరించే సున్నితమైన ఆరాధన హృదయం ఉంటేనే ఆమెను మీ జీవితంలోకి ఆహ్వానించాలి. ప్రతి సాధారణ అసాధారణ స్త్రీ కూడా మగవాడి నుండి అదే కోరుకుంటుంది. ఆవిడ నీతిబోధకు ఒళ్ళు మండి ఆగ్రహంతో చిందులు వేసేవాడో, ముగ్ధుడై ఇంకా తన ఆరాధనను ఆమె ముందు సమర్పించేవాడో గాని, బాబుగారు కంకులు వేరుశనక్కాయలు కాల్చానండి అంటూ మల్లిగాడి కేక వినిపించింది. సంక్రాంతి చంకనెత్తనీయడం లేదు. ఎంత చలిగా ఉన్నా మసక చీకట్లో లేచిపోవడం అలవాటైంది హర్నాథ్కి. లేచి నోట్లో నీళ్లు పోసుకుని నిన్న తెచ్చిపెట్టుకున్న వేపపుల్ల నోట్లో పెట్టుకుని క్రిందికి దిగాడు. సావిత్రి మంగి ప్రాణం తీస్తోంది. వాకిట్ నిండా కల్లాపి చల్లిస్తూ. నీ మొహం చల్లావు. కొండమంగలి తరగొరిగినట్టు అక్కడింతా ఇక్కడింతా చల్లితే ముగ్గు ఎలా వేయాలే? నిండా ఒత్తుగా చల్లు. ఇంకెట్లా చల్లేదమ్మా, బాగానే చల్లుతున్నాను కదా. వంగి చల్లు, గోడల మీద పడినీయకు, అసహ్యంగా కనబడదు. నీ చేతి కింద పనిచేయడం చాలా కష్టమే అన్నాడు హర్నాథ్ హాస్యంగా. మీరు రండి ఒకనాడు నా కిందికి, కష్టమో సుఖమో తెలుస్తుంది అనుభవపూర్వకంగా. వంగి గబగబా ముగ్గు కర్రలు వేసేస్తున్న సావిత్రిని తదేకంగా చూస్తున్నాడు హర్నాథ్. ఏ పని చేసినా చేతిలో భలేవడి. అందమైన అమ్మాయికి చలాకితనం మరింత ఆకర్షణీయం. సావిత్రి ముగ్గుబుట్ట తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయేదాకా నిలబడి పొలానికి వెళ్ళిపోయాడు హర్నాథ్. ఒక్క లోపం తప్ప సంక్రాంతి నిండుగా ఆనందంగా వచ్చింది రావుగారింటికి. ఏనాడు చూడని ఏ మూల చూసినా ధాన్యలక్ష్మి పచ్చగా మెరిసిపోతోంది. కొత్త కొత్త పద్ధతులతో సమృద్ధిగా పండించిన హర్నాథ్ మీద తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు రెట్టింపయ్యాయి. అన్నీ ఆనందజనకంగానే ఉన్నాయి. రావుగారి చెయ్యి కాలు మామూలుగా ఆడడం తప్ప పూర్వంలా తిరిగి అన్ని పనులు చేయకపోయినా తన పనులు తను చూసుకోగల వరకైనా వస్తే తిరుపతిలో కళ్యాణోత్సవం చేయిస్తానని మొక్కుకున్నారు రావుగారు. జరగవలసిన వైద్యం సక్రమంగా జరుగుతూనే ఉంది. ఏ మందు వాడకానికైనా 1 నిమిషం అటూ ఇటూ కాకుండా నర్సు కంటే ఎక్కువ శ్రద్ధ చూపే సావిత్రి ఉండగా జరగందేముంది. హర్నాథ్ తిరిగి వచ్చేప్పటికీ పెరట్లో తులసికోట దగ్గర ఉమచేత పాలు పొంగిస్తోంది సావిత్రి. నలుచదరంగా ఎర్రమట్టితో అలికి అంచులకు పచ్చపిండితో ముగ్గు పెట్టి మధ్య పిడకల మీద సున్నం పట్టించి కంఠానికి తాంబూల కంకణం కట్టిన కొత్త గురిగి పెట్టింది.
చుట్టూ పసుపు కుంకుమలు నిండుగా మెత్తుకున్న గొబ్బెమ్మలు కొలువు తీర్చాయి. వాటి చుట్టూ 5 వరుసల పసుపుదారాల కైవారం, తులసికోట పక్కగా పీట వేసి సొమ్ములతో కొత్త బట్టలతో అలంకరించిన బొమ్మను కూర్చోబెట్టింది. ముందు దీపధూపాలు. నుగ్గు పిడకలు రాజీ పొగ చుట్టుకుపోయి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే పారిపోయింది ఉమా. కుతూహలంగా చూస్తూ నిల్చున్నాడు హర్నాథ్. పాలు పొంగి ఏ దిక్కు పడతాయోనని. పుస్సుమని పొంగి చుట్టూ పడ్డాయి పాలు. అంతటా పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. తృప్తిగా నిట్టూర్చింది సావిత్రి. శనగపప్పు పాలల్లో వేసి ఉడికిస్తూ, స్నానం చేయండి తొందరగా, పాయసం ఆరగించరు? పూర్తిగా చూడని నీ పాయసం ఆ బొమ్మకు నైవేద్యం పెడతావా? అవును మరి, బొమ్మకెందుకు పెట్టాలి? ఆ అర్థాలన్నీ నాకు తెలియవు బాబు. నేనేం సర్వజ్ఞురాలనా? ఇది పిల్లల వేడుకలలో ఒకటి. చిన్నపిల్లల మూతి తిప్పుతూ చేతులు తిప్పుతూ సావిత్రి చెబుతుంటే ముచ్చటగా నవ్వుకుంటూ కదిలాడు హర్నాథ్. పాయసం అందరికీ పెట్టాక మిగిలింది గురిగిలో అలాగే ఉంచుతూ పెద్ద గొంతుకతో మూషికాల్ని సంబోధిస్తూ, ఓ ఎలకరాజుల్లారా, ఈ పాయసం ఆరగించి మా వస్త్రాలు కొట్టకండి, మా ధాన్యాన్ని ఒలిచిపోయకండి, మా యందు అనుగ్రహం ఉంచండి అంటూ విన్నవించింది సావిత్రి. పొద్దుట్నుంచి వెనుక వెనుకే తిరుగుతున్న హర్నాథ్ ఈ తంతు చూసి ఒకటే నవ్వు. మూఢనమ్మకాలని ఒకరిని విమర్శిస్తావు గాని నీ పనేమిటి? మూఢనమ్మకమే అనుకోండి. అయితే జీవితానికి ఇలాంటివి ఒక అలంకారం. ఈ పని చీమకు కూడా హాని తలపెట్టేది కానప్పుడు మూఢనమ్మకం అయితే ఏం పోయింది? సరి, ఎలా మాట్లాడినా చెల్లుతుంది మీ ఆడవాళ్లకు. ఓ ఎబ్బో, ఆడవాళ్ల గురించి భలే తెలుసు నవ్వుకుంది తమాషాగా. సాయంత్రం బొమ్మల కొలువు. భోగిపళ్ళ పేరంటం అయ్యేప్పటికీ రాత్రి 7 అయ్యింది. ముత్తైదువులకు పరిచిన జంబుకానా ఎత్తి అంతా శుభ్రం చేసి ముందు పిల్లలకు అన్నాలు పెట్టేసి తల్లి దగ్గర పడుకోవడానికి పంపింది సావిత్రి. తరువాత రావుగారి భోజనం కూడా అయిపోయింది. అమ్మా, వడ్డించనా నీకు? ఇంకా హరి రాలేదెందుకో. చీకటి కాలం, ఇంత రాత్రి దాకా పొలంలో ఉండొద్దని చెప్పాలి. పెట్టు పద, పొద్దుటి నుండి నువ్వు అలిసావు. వాడొస్తే నేను పెడతాగాని నువ్వు తినేసి పడుకో వాత్సల్యంగా అంది కళ్యాణి. అన్నదే గాని అందరికీ పెట్టేసి కానీ సావిత్రి తినదని తెలుసు. నిజంగా కూడా కొడుకు వచ్చేప్పటికీ పిల్లల మధ్య గురక కొడుతోంది కళ్యాణి. హర్నాథ్ రాగా చూసిన సావిత్రి అతడు గుడ్డలు మార్చి వస్తాడని కాసేపు ఎదురుచూసింది. 10 నిమిషాలు, పావుగంట గడిచినా అతడు క్రిందికి దిగలేదు. తొందరగా భోంచేసిపోతే బాగుండేది. ఉదయం నుండి క్షణం విరామం లేని పనిలో అలసిపోయింది దేహం. నిద్ర తోసుకు వస్తోంది అనుకుంది కానీ వెళ్ళి పిలిచేదాకా వచ్చేట్టు కనిపించలేదు. ఓ, మళ్ళీ పైత్యం ప్రకోపించినట్టుంది. నెమ్మదిగా మెట్లెక్కి గదిలోకి తొంగి చూసింది సావిత్రి. గుడ్డలు కూడా మార్చకుండా ఏమిటో ఆలోచనగా అవతలికి చూస్తూ నిలబడ్డాడు హర్నాథ్. కిటికీ చెంత టేబుల్ మీద విప్పిపరిచిన కర్చీఫ్లో దోసెడు సన్నజాజులు తెల్లగా రేకులు విచ్చుకొని గుబాలిస్తున్నాయి. భోజనానికి రారు? మృదువుగా పిలిచిన సావిత్రి పిలుపుకు ఇటు తిరిగాడు. ఫుల్ వాయిల్ పువ్వుల చీరలో ఎంత బాగుంది సావిత్రి. ఇంట్లో అందరికీ కొత్త బట్టలు తెస్తుంటే తల్లి చెప్పింది సావిత్రికి మంచి చీర తెమ్మని. ఎన్ని చీరలో చూశాక చివరికి ఫుల్ వాయిల్ పువ్వుల చీర సావిత్రికి బాగుంటుందని తీశాడు హర్నాథ్. తదేకంగా చూశాడు హర్నాథ్. నుదుట చెదిరిన కుంకుమ, రేగిన ముంగుర్లు, అలసిన కళ్ళు మైకం కమ్మింది హర్నాథ్కు. యథాలాపంగా కిటికీ అవతలికి చూస్తూ చటుక్కున అరిచాడు, పాము, తాచుపాము. ఎక్కడా? మల్లెతీగల్లో చుట్టుకొని. మరి దూరంగా జరగండి మీరు. కొట్టుకుంటున్న గుండెలతో గదిలోకి వచ్చేసి కిటికీ దగ్గరికి పోబోతున్న సావిత్రి మీద సన్నజాజుల వర్షం కురిసింది. అమ్మదొంగ నెవ్వెరపాటు నుండి తేరుకోకముందే అతడి బాహువల్లరిలో బంధింపబడిపోయింది. ముఖాన్ని ముద్దులతో ముంచేస్తూ ఆమె సుకుమార తను వల్లరిని గాఢ పరిష్వంగంలో నలిపివేయసాగాడు కట్టలు తెగిన ఉద్వేగంతో. కంపిత స్వరాన చెవిలో గుసగుసలాడాడు. నువ్వు నాదానివి కావాలి సావిత్రి. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. నిన్నెలా నమ్మించాలో తెలియడం లేదు. నాలో అణువణువు నిన్ను కోరుతోంది. అతడి కౌగిలిలో వేడిగా తగులుతున్న అతడి స్పర్శలో కొన్ని క్షణాలు ఏవో అర్థం కాని భావాలతో, తన్మయత్వంతో సరసి అలలపై సరోజంలా తేలిపోయింది సావిత్రి. కళ్ళు మత్తుగా మూతలు పడిపోతుంటే బలవంతంగా తెప్పరిల్లి విడిపించుకోబోయింది. అదొక ఇనుప సంఖ్యలా? ఊహూ, ప్రణయ శృంఖలం. చిత్రంగా గుండెలు స్పందిస్తోంటే అసహాయంగా అలసటగా చూసింది సావిత్రి. నీకు ఇష్టమైతేనే, బలవంతం చేయను. ఆమెను వదిలేసి వెళ్ళి పక్క మీద వాలిపోయాడు ఆవేశాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ.
దోసిట్లో ముఖం దాచుకొని పరిగెత్తిపోయి తన పక్కబట్టల మీద పడింది సావిత్రి. ఆ రాత్రి ఇద్దరికీ భోజనాలు నిద్రలు ఉంటే ఒట్టు. ఆ తర్వాత కొద్ది రోజులకే మిత్రుడు మురళి పెళ్లి శుభలేఖ అందుకొని పట్నం వెళుతూ సావిత్రితో నవ్వుతూనే అన్నాడు హర్నాథ్, ప్రియంవదను కలిసి వస్తాను. నీలకాంత సంగతులేమైనా తెలుస్తాయేమో. తెలిసేదేమిటి, ఎవన్నో తీసుకుని లేచిపోయిందంటడిగా. అది ప్రియంవద నాటకమో ఏమో. నీలకాంత కనిపించితే నవ్వు దాచుకుంటూ అంది సావిత్రి. అగుపిస్తే ఆలోచించేది ఏం లేదు, చటుక్కున పెళ్లాడేసి తీసుకువస్తాను. ఈ సతీ సావిత్రి ఎలాగా నన్ను కరుణించడం లేదు. నీ పోలికలో ఆవిడని చూసుకుని అదే సావిత్రి అనుకుంటాను అన్నాడతను వచ్చే నవ్వు పెదవుల మధ్య బిగదీస్తూ. సరిగ్గా ముహూర్త సమయానికే వెళ్ళాడు హర్నాథ్. తలంబ్రాలు పడుతూనే లేచి వచ్చి మిత్రుణ్ణి గదిలోకి తీసుకువచ్చాడు మురళి. అబ్బా, ఎన్నాళ్లకురా చూడడం, కులాసయే గదా అన్నాడు సంతోషాతిశయంతో హర్నాథ్ భుజాల మీద చేతులు వేసి. లవ్ మ్యారేజా అని అడిగాడు. పెళ్లిపీటల మీదే వధూవరుల చనువును సరసాలను సరదాలను చూశాడు గనుక. ఒక విధంగా అంతే అనుకో. అంటే మా మేనమామ కూతురే కదా. ఎలా ఉంది నీ చెల్లెలు? కాకి ముక్కుకు దొండపండులా ఈ పుచ్చుమొహానికి అంత చక్కని పిల్లను ఎలా కట్టుకోబుద్దయిందిరా? హాస్యంగా మిత్రుడి భుజం విరిచాడు హర్నాథ్. నీ పెళ్లి శుభలేఖ ఇప్పుడు? ఏమో. నీలకాంత జ్ఞాపకం ఉందా? నీలకాంత మా ఇంట్లోనే ఉంది తమాషాగా అన్నాడు. మొదట్లో సావిత్రిని చూసి నీలకాంత అని తను చేసిన హంగామా గుర్తుకు వచ్చి. తమాషా చెయ్యకు చెప్పాడు సావిత్రి సంగతి. నువ్వు పొరబడలేదనిపిస్తుంది. నీలకాంత నిజంగా లేచిపోలేదట. ప్రియంవదతో పోట్లాడి ఇంట్లో ఉంచి వెళ్ళిపోయింది. సంగతేమిటంటే నీలకాంత ప్రియంవద కూతురు కాదట. ఆహా, ఆత్రంగా వినసాగాడు హరినాథ్ పంటి క్రింద పెదవి అదిమిపెట్టి. బ్రాహ్మణ పిల్లను దొంగతనంగా ఎత్తుకు వచ్చి పెంచుకొందట. తల్లి చిన్నప్పుడే చనిపోయిందట. తండ్రి స్కూల్ మాస్టరట. ఎలా ఎత్తుకురాగలిగిందో ఎలా పెంచిందో బోధపడని సంగతులు. ఆవేశంగా మురళి భుజాలు అదింపట్టి అడిగాడు. ఈ విషయాలు ఎలా తెలిసాయి నీకు? కొంత ప్రియంవద వల్ల, కొంత అనాథ శరణాలయంలోని యువతుల వల్ల. ఒకనాడు మధ్యాహ్నం గొడ్లకొట్టంలో సావిత్రి ఉబుస్పోకకు తన కథ చెప్పడం గుర్తుకు వచ్చింది హర్నాథ్కు. ఎంత తెలివైంది కాకపోతే అంత పకడ్బందీగా కథ అల్లింది. సానిదాని పెంపకంలో జానతనం అబ్బకుండా ఎలా తప్పించుకుంటావు ఇప్పుడు అని నిలదీయాలన్న ఆవేశం చెలరేగుతోంది. బస్సు లేక ఆ రాత్రి అడ్డమైంది గాని తెల్లగా తెల్లవారింది. బాబాయ్ లేచారా అంటూ రావుగారు లేచి లేవకముందే బొగ్గు నీళ్లతో వచ్చి పలుకరించే సావిత్రి ఈవేళ ఇంకా రాలేదు. రావుగారు లేచి చాలాసేపటి నుండి ఎదురుచూస్తున్నారు ఆమె కోసం. సావిత్రి వచ్చిందా అంటూ కళ్యాణి వచ్చింది. ఏది అవతల లేదు? ఎక్కడా కనిపించకపోతే అందామె కంగారుగా మరోసారి అంతటా కలయజూడడానికి వెడుతూ. గంట 2 గంటలు చూడవలసిన చోట్లన్నీ చూసి సావిత్రి ఎక్కడికో వెళ్ళిపోయిందన్న నిర్ధారణకు వచ్చేస్తున్న సమయంలో హర్నాథ్ దిగాడు. సావిత్రి కనిపించడం లేదు హరి, ఎక్కడికో వెళ్ళిపోయింది, పారిపోయింది అన్నాడతను సాలోచనగా దాచుకోలేని ఆవేదనతో. పారిపోయిందా? పారిపోవలసిన అవసరమేముంది? హఠాత్తుగా పెట్టెలో తన సొమ్ములన్నీ చూసుకోవాలని గబగబా వెళ్ళిపోయింది కళ్యాణి. భారంగా పైకి వచ్చి చేతిలో గడ్డం ఆంచుకొని చాలాసేపు నిస్తేజంగా కూర్చుండిపోయాడతను. అంతులేని విషాదంలో హృదయం మునిగిపోయింది. మనిషి మాయమైపోయాక ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నది అంచనా అందకుండా పోతున్నట్లనిపించింది. నువ్వు సావిత్రివైనా నీలకాంతవైనా నువ్వు నాకు కావాలి, నువ్వే నాకు కావాలి తపనగా ఆర్ద్రంగా అనుకుంటున్నాడు పదే పదే. హరి, సావిత్రి ఈ చీటీలు రాసిపెట్టిపోయింది దేవుడి అరుగు మీద అంటూ 2 కాగితాలు తెచ్చి కొడుకు చేతిలో పెట్టింది కళ్యాణి. తెలుగులో ఉమాపతిరావు గారికి, ఇంగ్లీష్లో హర్నాథ్ను సంబోధిస్తూ రాసింది సావిత్రి. హర్నాథ్ బాబు, సావిత్రిననే బుకాయించే అవసరం ఇంకా లేదు. అయితే మీకు తెలిసిన నీలకాంతను కాదు. నా పేరు పరమపావని. ఆ కథ ఇప్పుడు చెప్పడం అప్రస్తుతం, అనవసరం. ఎప్పుడో ఒకప్పుడు రహస్యం బయటపడకపోదు. అల్లరి పడకముందే వెళ్ళిపోతున్నాను. పావని బాబాయ్కి తప్పనిసరిగా వెళ్ళిపోతున్నాను. మీ గురించి నాకెంతో బెంగగా ఉంది. పరాధీనులైన మీరంటే నాకంతులేని సానుభూతి, సేవా తత్పరత కలుగుతుంటాయి. అమ్మ బొత్తిగా ఓపలేని మనిషి. డబ్బున్న వాళ్ళు గనక మీ కొడుకులు ఒక మనిషిని పెట్టవచ్చు గాని నాలా మీ అంగవిహీనత, అసహాయత స్ఫురించకుండా సేవ చేయగలది వస్తుందన్న నమ్మకం లేదు. మిమ్మల్ని ఈ స్థితిలో వదిలిపోతున్నందుకు నన్ను క్షమించండి బాబాయ్. ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా మంచంలో
మంచంలో ఉన్న మీ నిస్సహాయితే నాకు గుర్తుకు వస్తుందనుకుంటాను. ఇట్లు పావని. రెంటి సారాంశం విని అయోమయంగా మ్రాన్పడిపోయింది కళ్యాణి. అయితే మధ్యలో ఈ నీలకాంత ఎవరు? ఇరకాటంలో పడ్డాడు హర్నాథ్. ఒక దుర్భర క్షణంలో జరిగిన పరిచయం నీలకాంతది. ఆ పరిచయం గురించి వివరించే సాహసం అతడిలో లేదు. ఆ కథ తెలిసినందువల్లే సావిత్రి తననెంతో నీచంగా చిత్రించుకుంది. మరోసారి అలాంటి బుద్ధి తక్కువ పని చేయకూడదనుకుని సావిత్రిలాగే చమత్కారంగా కథ అల్లాడు. నీలకాంత అని కాలేజీలో క్లాస్మేట్. అంతా సావిత్రి పోలికలోనే ఉంటుంది. సాని వాళ్ళ అమ్మాయి. ఏవో కథలు ప్రచారంలో ఉన్నవి ఆమె గురించి. 2 ఏళ్ల క్రితం హఠాత్తుగా ఇంట్లోంచి పారిపోయిందని మాత్రం తెలుసు. ఇక్కడ సావిత్రిని అవే పోలికలలో చూసి ఆ పేరుతో ఇలా చేరిందేమోనని భ్రమపడి ఒకసారి నిలదీశాను. కాదంది. తనో పేద బడిపంతులు కూతురునని, తల్లి చిన్నప్పుడే పోయిందని, సవితి తల్లి సహజ వాత్సల్యంతో చూసినా ఏవో పేదరికమైన ఇబ్బందుల్లో పెరిగానని ఏదో కథ చెప్పింది. ఇప్పుడేమో పరమపావని అంటుంది. అంతా చిత్రంగా ఉంది సావిత్రి సంగతి. ఆవిడ బుగ్గన వేలుంచుకుంది. రాజవ్వ కూడా నాటకమాడిందన్నమాట. నాకు మరో విధంగా చెప్పింది సావిత్రి కథ. తండ్రి చిన్నప్పుడే పోతే తల్లి వంటలు చేసుకు బ్రతికేదని, ఆ తల్లి కూడా ఈ మధ్య చనిపోయి ఆ పిల్ల ఒంటరిదైపోతే జాలిపడి తీసుకువచ్చానని, ఎంత ప్రేమగా చూసుకుంటే అంత ప్రాణమిచ్చే పిల్లని చెప్పి అప్పగించిపోయింది. ఇప్పుడు నిజం తేల్చడానికి రాజమ్మణ్ణి భూమి మీద లేదు. సావిత్రి వెళ్ళిపోయినా పారిపోయినా ఆమె స్థానం తీరని లోటుగా కనిపించసాగింది అందరికీ. ముఖ్యంగా అంతులేని దీనావస్థలో మునిగిపోయారు రావుగారు. ఆమె ఇక లేదు, రాదు అనుకుంటే కన్నీళ్లు బొటబొటా కారిపోతున్నాయి. దిగులు పడతావేం నాన్నా? సుధకు ఇప్పుడే వ్రాస్తాను మంచి నర్సును పంపించమని. సావిత్రి అన్నీ చూసుకుపోతుంటే నర్సు గురించిన ఆలోచన రాలేదింతవరకు. తండ్రికి ధైర్యం చెప్పాడే కానీ ఆమె లేని లోటు ఏ నర్సు తీర్చలేదని తెలుసు హర్నాథ్కి. మన కులం పిల్ల కాకపోయినా వంటింటి యువతల అంతా అప్పగించడానికి నాకేం అభ్యంతరం ఉండేది కాదు. ఆ సంగతేదో చెబితే కడుపులో దాచుకోలేకపోయేవాళ్ళమా? అనవసరంగా బెదిరి పారిపోయింది. కానీ ఎంత మంచి పిల్ల, ఎంత మంచి మనసు. బాధగా నిట్టూర్చింది కళ్యాణి. కొడుకు ఆవేదన కూడా ఆమెకు చూచాయిగా అర్థమవుతోంది. ఒకనాడు నీలకాంత కోసం ఉన్మాదుడైనట్టే ఈనాడు నీలకాంత పోలికలో ఉన్న సావిత్రి కోసం పిచ్చివాడయ్యాడు హర్నాథ్. ఆమె జీవిత రహస్యం, జన్మరహస్యం ఏమైనా ఉండని, మంచిదో చెడ్డదో తెలుసుకోవాలన్న ఆసక్తి అంతకంటే లేదు. తనకు సావిత్రి కావాలి. ఆ కోరిక ముందు ఏ నలుపు ఆగదు. ఆమెను తిరిగి చూడాలంటే ఒకే ఒక ఆశ. సుధాకర్ను ప్రేమిస్తుందేమోనన్న తన అనుమానం నిజమైతే తన జాడ సుధాకర్కు తెలియకుండా మాయమైపోలేదు సావిత్రి. ఆమె వెళ్ళిపోయిన సంగతి తమ్ముడికి వ్రాస్తూ సుశిక్షితురాలైన ఓ నర్సును, అనుభవజ్ఞుడైన వంట మనిషిని పంపమని వ్రాస్తూ, అయినా ఆమె లాంటి యువతి దొరకడం దుర్లభం అనుకుంటారా సుధా? పొరపాటు చేశాం. ఆమె సంగతి పూర్తిగా తెలుసుకొని ఆమెకున్న ఇబ్బందులేవో ముందుగా మనమే తీర్చగలిగి ఉంటే ఆవిడలా పారిపోయే అవసరం కలిగేది కాదనుకుంటాను. ఇప్పుడు మనం చేయగలిగిందంతా అదృష్టవశాత్తు ఆవిడ కనబడితే నాన్న కోసమైనా ఆమెను వచ్చి ఉండేలా అర్థించు. సాధ్యమైనంత మటుకు ఆమె ఆచూకీ తీయడానికి ప్రయత్నించు అంటూ రాశాడు హర్నాథ్. అంతరాంతరాలలో ఆమెను తీసుకుని తమ్ముడు బయలుదేరి వస్తాడన్న ఆశ కొట్టుకుపోతుంటే. కానీ ఆ రెండో నాడు వంట మనిషితో, కొత్త నర్సుతో దిగిన సుధాకర్ను చూసి నిస్పృహతో కృంగిపోయాడు హర్నాథ్. నర్సుకు, వంట మనిషికి ఎవరి పని వాళ్లకు అప్పగించి అన్నగారి గదిలోకి వచ్చాడు సుధాకర్. ఉత్తరం ద్వారా కొంత తెలిసినా మళ్ళీ అడిగాడు, ఎందుకు వెళ్ళిపోయినట్టు సావిత్రి? తల్లికి కల్పించి చెప్పిన నీలకాంత కథే తమ్ముడికి చెప్పాడు హర్నాథ్. చివరకు నా అనుమానం కూడా నిజం కాలేదు. తన పేరు పరమపావని అంటుంది. ఇదంతా చూస్తుంటే ఆవిడ జీవితంలో ఏదో జటిలమైన రహస్యమే దాచుకుందనిపిస్తుంది. మౌనంగా వింటున్నాడు సుధాకర్. ఆమె ఆచూకీ తీయడానికి నువ్వు ప్రయత్నించలేదు? ఏ ఆధారంతో ప్రయత్నించాలో తోచలేదు. ఎక్కడికి పోయిందని వెతకగలం? నీకేమైనా ఉత్తరం రాసి ఉంటుందేమోనని అనుమానపడ్డాను. ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ నాకెందుకు రాస్తుంది అన్నాడు సుధాకర్. ఈ ఇంట్లో సావిత్రి అందరికంటే చనువుగా మెలిగేది నీ దగ్గరే. అది నాకు తెలుసు. నిన్ను ప్రేమిస్తుందని నా ఊహ. ఏదో వింత విషయం విన్నట్టుగా చూస్తున్నాడు సుధాకర్. అప్పటికి నోరు తెరిచి పక్కున నవ్వాడు సుధాకర్. సగం మాత్రమే కరెక్ట్. నీ ఊహలు అపోహలు. మేం ప్రేమించుకోలేదు. ప్రేమించుకున్నట్టుగా ఎన్నడూ మెలగలేదు. అయితే సావిత్రి నా దగ్గర నిస్సంకోచంగా మెలిగే మాట నిజం. నీలాంటి తమ్ముడో అన్నో ఉంటే నేను చాలా అదృష్టవంతురాలనయ్యేదాన్ని సుధాకర్ బాబు అంటుండేదామే. నువ్వే దృక్పథంలోంచి పరిశీలిస్తూ కూర్చున్నావో గాని.
తల మీద కొండలా మోస్తున్న బరువేదో తుడిచివేసినట్టు తేలికపడింది మనసు హర్నాథ్కు. సావిత్రి గురించి నాకు తెలిసినంత మటుకు ఆమె నిన్ను ప్రేమిస్తోంది అన్నాడు సుధాకర్. 199 పాళ్ళు అబద్ధం నీ అంచనా. ఆవిడ నన్ను ప్రేమించలేదు. ఆమెకు నేనంటే అసహ్యం. అసహ్యమా? ఎందుకని అసహ్యం? చౌకబారుగా ప్రవర్తించావా ఆమె పట్ల? తమ్ముడు గుచ్చి అడుగుతుంటే నీలకాంత కథ యథాతథంగా చెప్పక తప్పలేదు హర్నాథ్కు. సంగతి ఇంత దూరం వచ్చాక సావిత్రిని ఎంతగా ప్రేమిస్తున్నది, ఈ వియోగం ఎంతగా బాధిస్తున్నది చెప్పుకోలేకుండా ఉండలేకపోయాడు. సాధ్యమైనంత మటుకు సావిత్రి జాడ తీయడానికి ప్రయత్నిస్తానన్నయ్యా అంటూ లేచాడు సుధాకర్. ఆమె ఈ ఇంటి కోడలు కాగలిగితే మనం చాలా అదృష్టవంతులం అనుకోవాలి. బాబూ, అదరువులు రుచి కుదరలేదా? నొచ్చుకుంటూ చేతులు నలుపుకుంటూ అతి వినయంగా అడిగింది వంటావిడ. ఆమె అడిగిన చాలాసేపటికి ఏదో ఆలోచన ప్రపంచం నుండి బయటపడినట్టుగా ఏమన్నావు అన్నాడు ఆమె కేసి చూపులు పోనిచ్చి హర్నాథ్. 30 ఏళ్ళు నిండకుండానే పూర్వ సువాసిని అయిన వంటావిడను చూస్తే జాలిపడాలనిపిస్తుంది గాని ఆ కళ్ళల్లో తొంగి చూసే ఆకలి వికృతంగా తోస్తూ ఉంటుంది. కాస్త వయసు మళ్ళిన వంట మనుషులెవరూ దొరకలేదా వాడికి అని విసుక్కుంటుంటాడు. ఆమె హావభావాలు అసహ్యంగా తోచినప్పుడల్లా. రోజూ చూస్తున్నాను మీ భోజనం, అటింతా ఇటింతా కిలికి. నేను ఎక్కడ వంటకు కుదిరినా చాలా శ్రద్ధగానే చేస్తుంటాను. పోనీ ఏవి ఇష్టమో, ఎలా చేస్తే ఇష్టమో. నీ శ్రద్ధ సంగతి నాకు తెలుసులేవమ్మా. నాకే తప్పిపోయింది ఈ తిండి తిప్పల మీద శ్రద్ధ. అవపోసనం పట్టి లేచాడు. పైకి వచ్చి హృదయ ఫలకంపై సావిత్రి రూపమే నిలుపుకొని తదేక ధ్యానంతో మునిగిపోయి పైకప్పు కేసి చూస్తూ మంచం మీద పడుకున్నాడు హర్నాథ్. ఏవండి, చర్రున దూసుకు వచ్చింది నర్స్ రాజ్యం. మీ నాన్నగారికి నచ్చజెప్పనైనా చెప్పండి, లేకపోతే నన్ను ఇక్కడి నుండి పంపించండి. సావిత్రి ఇలా చేసేది అలా చేసేదంటూ అస్తమానం ఆవిడ పనులు తెలివితేటలు జపం చేస్తూ నన్ను తక్కువగా ఈసడించడం ధర్మంగా ఉంటుందా ముసలాయనకు? మంద్రస్వరాన అడిగాడు. ముసలాళ్ల కసిరింపులకు రోగిష్ఠుల విదిలింపులకు ఓర్చుకోలేని దానివి నర్సువేలా అయ్యావు? కసిరింపులకు విదిలింపులకు నా ఒళ్ళు కందిపోదులేండి గాని దయ్యంలా ఉన్నావు, భూతంలా ఉన్నావంటాడాయన. అక్కడికి ఆ సావిత్రి ఎవతో దేవతా స్వరూపిణి అయినట్టు. రాజ్యలక్ష్మి కొంచెం కటువుగా సంబోధించాడు. స్త్రీ సహజంగా నువ్వు ఈర్షపడొచ్చు కానీ ఆవిడ మాకు తప్పిపోయిన రత్నం. ఆమె సహనంలో సేవాభావంలో 10వ వంతు నీకున్నా మా నాన్న నిన్నిలా చీదరించేవారు కాదేమో. అంతటి ఉత్తమురాల్ని మీరో మీ తమ్ముడో పెళ్లాడి శాశ్వతంగా ఇక్కడే ఉంచేసే ప్రయత్నం చేయలేకపోయారా? మా బోటి వాళ్లకు అవమానాలు తప్పేవి. సూచనగానైనా నీకు ఇలాంటి సంగతులు తెలిసే ఉండాలి. తెలిసి సావిత్రిని హేళన చేసి మాట్లాడడం స్త్రీ బుద్ధిని చాటుకోవడమే గాని మరేం లేదు. సావిత్రి ఈ ఇంటి పెద్ద కోడలు కావాల్సిందే. తెలివి తక్కువగా ఆ అదృష్టాన్ని పోగొట్టుకున్నాం. మరోసారి చెబుతున్నాను, సావిత్రిని చులకన చేసి మాట్లాడవద్దు. నీ విధులేమో నువ్వు సక్రమంగా చేసుకుపో. మాటలతో పనే ఉంది. ఇష్టం లేకపోతే వెళ్ళిపో. మరో నర్సు మాకు దొరుకుతుంది. అవమానంతో ముఖం ఎరిపెక్కిపోగా హర్నాథ్ ముఖంలోకి తీక్షణంగా చూస్తూ నిలబడింది రాజ్యం. పసినిమ్మ పండు ఛాయలో ఎంత అందంగా ఉందా మొహం. ఓ, జీవితంలో కాకపోయినా అతడి హృదయంలో చోటు చేసుకున్న ఆ సావిత్రి అదృష్టవంతురాలు కాదు అనుకుంది క్రోధం మోహంగా మారిపోతుంటే. ఈ ఇంట్లో నర్సుగా ప్రవేశించి అవివాహితుడైన హర్నాథ్ను చూశాక ఏవో వెర్రి కోరికలు పెంచుకుంది రాజ్యం. అతడి నిర్మోహ ప్రవర్తన, సావిత్రి సంగతి తెలుసుకున్నాక గాలిమేడల మీది నుండి కొంచెం క్రిందికి దిగక తప్పలేదు. అయినా అదను దొరికితే ఆకర్షణ వల్ల విసిరే ప్రయత్నం మాత్రం విరమించుకోలేదు. ఏమో ఏ క్షణం తనకు అదృష్టం తెచ్చిపెడుతుందో. ఆ ప్రయత్నంలో అవమానం ఎదురైనా ఆశతో నిరీక్షిస్తూనే ఉంది. అంతలో చీదరించుకుంటూ మళ్ళీ వినిపించింది అతడి కంఠం. ఏదైనా చెప్పేది ఉంటే నేను క్రిందికి వచ్చినప్పుడు చెప్పమని లేదు. పనిగట్టుకు పైకి వస్తావెందుకు? నువ్విలా రావటం నాకు బాగుండదని మరోసారి చెప్తున్నాను. కళ్ళలో నీరు గిర్రున తిరిగిపోతుంటే ఉక్రోషంగా అంది రాజ్యం. మీ ఉద్దేశంలో నేను చాలా చౌకబారు మనిషిలా కనపడుతున్నట్టుంది. అంత నీచమైన దాన్ని అయితే ఇక్కడికి నర్సుగా వచ్చేదాన్ని కాదు. నడిబజార్లో మంచి ఖరీదైన వస్తువుగానే డబ్బు చేసుకునేదాన్ని. సోషల్గా తిరిగి నేర్చిన దాన్ని కనుక ఆడ మగ భేదం లేకుండా చనువుగా మాట్లాడుతుంటాను. దానికి మీరింత అపార్థం కల్పించుకొని మాట్లాడుతున్నారు. ఖరీదైన వస్తువునంటూ కొంచెం గర్వంగా చెబితే నాణ్యం ఏపాటిదో అన్నట్లు నకసిక పర్యంతం చూపులు తిప్పాడు. చామన్ఛాయగా కనుముక్కు తీరులో ఆకర్షణ ఉంది. ఎప్పుడూ తెల్లని దుస్తుల్లో స్వచ్ఛంగా ఆరోగ్యంగా ఉంటుంది కానీ
ఆ అందానికి తగిన హుందాతనం లేదు. ఆ కళ్ళల్లో దాచుకోలేని ఆశ అగుపడుతూనే ఉంటుంది. అందుకే ఆవిడ పొడగిట్టకుండా ఉంది హరినాథ్కు. అసలు సావిత్రి లాంటి సౌందర్యవతిని, సౌశీల్యమూర్తిని మెచ్చిన కంట మరొక యువతిని మెచ్చడం అసంభవమేమో. కొడుకులో వచ్చిన మార్పు గమనిస్తుంటే కళ్యాణి గుండె కలిచినట్టు అవుతోంది. ఒక విధమైన యాంత్రిక జీవితానికి అలవాటు పడిపోయాడు హరినాథ్. ఉదయం, సాయంత్రం పొలాల వైపు వెళ్ళి రావడం, మిగిలిన సమయం అంతా గదిలో కదలకుండా ఏమిటో స్తబ్దంగా, విషాదంగా కూలబడిపోవడం. అతడిని అలా వదిలేస్తే అలాగే అయిపోగలడని, అతడి జీవితంలో మార్పు రావాలంటే ఉన్న ఒక్క ఉపాయం వివాహం. శతవిధాలా అతడిని పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేయాలనుకుంది కళ్యాణి. నన్నిలా వదిలేయమ్మా, నేను అదృష్టవంతుడినైతే సావిత్రిని పెళ్లాడతాను, లేకపోతే ఒంటివాడినై నిలిచిపోతాను. ఏదో నచ్చజెప్పబోయింది తల్లి. మళ్ళీ ఈ ప్రసక్తి తీసుకురాకండి. అలా విసిగిస్తే ఈ దరిదాపుల్లో లేకుండా పారిపోతాను. తన కడుపున పుట్టి తన చేతుల్లో పెరిగినవాడే తనను శాసించేవాడయ్యాడా? ఆమె అభిమానం గాయపడింది. ఏదో యుక్తి పన్ని వీడి పట్టు సడలించకపోతే అనుకుంది. తీవ్ర ఆలోచనలో పడిపోయి కొడుకు సావిత్రి సాన్నిహిత్యంలో చిత్రంగా మారిపోయాడనుకుంది కళ్యాణి. తనకు తెలిసినంతవరకు నిగర్వి, నిరాడంబరుడు కాదు. తమ ఇంట్లో పనిచేసే ఒక యువతిని ఇంతగా ప్రేమించగలడని, పిచ్చిగా అంతస్తులు మరిచి వివాహానికి సిద్ధపడతాడని తనేమాత్రం ఊహించగలిగినా సావిత్రి లాంటి అందమైన పడుచుకు ఏ రూపంలోనూ ఈ ఇంట్లో చోటిచ్చేది కాదు. కిటికీ ఎదురుగా ఈజీ చైర్లో వాలి కన్నులు మల్లెతీగలను చూస్తున్నా హృదయ మందిరంలో ప్రణయమూర్తిని గురించి ఏవో దృశ్యాలు చిత్రించుకుంటున్నాడు హరినాథ్. ఓ అందమైన పూదోట, తోటలో సావిత్రి అసంపూర్తిగా ఆగిపోయింది రాజ్యం రాకతో. ఏమిటో దీర్ఘాలోచనలో ఉన్నారు. సిగ్గులేదు ఈమెకు. డంబాలు కొడుతుంది గాని ఇప్పుడు ఈ సమయంలో తన దగ్గరికి వచ్చే అవసరమేమిటో. మీ ప్రణయదేవత ధ్యానానికి భంగం కలిగించినట్టున్నాను. ఏం చెప్పాలని వచ్చావు? మీ సావిత్రిని గురించే. కుర్చీలో నిటారుగా కూర్చున్నాడు హరినాథ్. మీరింతగా ఆరాధించే ఆ సావిత్రి అనే ఆవిడ ఎలా ఉంటుందో, ఎంతటి గుణవంతురాలో అనుకున్నాను. ఎంతో గొప్పగా, ఎంత ఉన్నతంగా అనుకున్నా ఇంకా ఇంకా ఉన్నతురాలే ఆమె. ప్రేమ కోసమే వలలో పడినే పాపం పసివాడు. కీచుగా రాగం తీసి పక్కుమన్న రాజ్యాన్ని చూసి తెల్లబోయాడు హరినాథ్. సావిత్రి సావిత్రి అంటే ఎవరో అనుకున్నాను కానీ మీ అమ్మగారు కొన్ని సంగతులు చెప్పాక తెలిసిపోయింది. నీలకాంత ఇక్కడ కొన్నాళ్ళు సావిత్రిగా నాటకమాడి పారిపోయిందని. నీలకాంత తెలుసా నీకు? బాగా తెలుసు. 2 ఏళ్ల క్రితం మదన్ అనే కాలేజీ కుర్రాడితో లేచి వచ్చి మా పక్క ఇంట్లో కాపురం పెట్టింది. ఇంచుమించు ఒకే ఊర్లో ఉన్నవాళ్ళం గనుక మా ఇద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది. ఆమె సంగతులన్నీ నాకు తెలియకుండా పోయేవి కాదు. లేపుకు వచ్చిన కుర్రాడు 2-3 నెలలు ఉన్నాడో లేదో బుద్ధిమంతుడిలా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు బాధగా నిట్టూరుస్తూ గడిపిన నీలకాంత కోసం రోజు ఒకరో ఇద్దరో కార్లలో దిగే పెద్ద మనుషులను చూసి ఆవిడ స్నేహం వదిలేయమని చెప్పింది మా అమ్మ. అందుకని ఎక్కువగా ఆమె సంగతులు తెలిసేవి కాదు. కానీ ఒకరోజు ఆమె ఇంట్లోంచి మగవాళ్ళు పోట్లాడుకుంటున్నట్టు పెద్ద పెద్ద కేకలు వినిపించి వీధిలోకి వచ్చి నిలబడ్డాం మేము. పోట్లాడుకున్న పులుల్లా 2 మగవాళ్ళు బయటికి వచ్చారు. చేతులు కలిపినట్టు వాళ్ల జుట్టు చెదిరి బట్టలు నలిగాయి. ఒకడు మాకు తెలిసినవాడు. తండ్రి బ్లాక్ మార్కెట్ చేసి బాగా కూడబెట్టిన డబ్బు ఇలా జల్సా చేస్తుంటాడు. స్కూటర్ మీద కూలబడి స్టార్ట్ చేసి, జాగ్రత్త, మళ్ళీ ఈ ఇంటి ఛాయల్లో కనిపించావంటే నీ బుర్ర దాని బుర్ర తెగనరికి నేను జైల్లోకెళ్ళి కూర్చుంటాను అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. రెండో అతడు ఎర్రగా చూస్తూ కారులో దూరి దూసుకుపోయాడు. సాయంత్రం అమ్మ చూడకుండా వెళ్ళాను నీలకాంత ఇంట్లోకి. వెక్కి వెక్కి ఏడుస్తోంది నీలకాంత. అడిగితే తెలిసిందేమిటంటే రాజుతో ముందు సంబంధం ఏర్పడిన ఒకనాడు సినిమా థియేటర్లో తారసపడి తన మోహంలో చిక్కిన రామేశ్వర్ అంటేనే తనకిష్టమని, అతడు తన కోసం రావడం రాజుకిష్టం లేదని చెప్పింది. ఆ రెండో రోజే నీలకాంత ఇంట్లో రామేశ్వర్ను రాజు హత్య చేశాడు. పిస్టల్ ధ్వని, రామేశ్వర్ అర్థనాదం, నీలకాంత భయంగా అరిచిన అరుపు మా వీధిలో అందరికీ వినిపించింది. మంది గుమిగూడారు. ఆలస్యమైతే నీలకాంతను కూడా చంపివేసేవాడే. నలుగురు ఇంట్లోకి ఉరికి అతడి చేతుల్లో నలుగుతున్న నీలకాంత గొంతును తప్పించి ఆమెను పక్కకు తోసి పూనినట్టు కోపంతో ఊగిపోతున్న రాజును బలవంతంగా పట్టుకు ఆపారు. ఆ సందట్లో ఎప్పుడు జారిపోయిందో నీలకాంత. పోలీసులకు కూడా దొరకలేదు. రాజు జైలుకు వెళ్ళినా బాగా ఉన్నవాడి కొడుకు గనుక డబ్బు వెదజల్లి విడుదలయ్యాడు. కానీ కొంచెం మతి చెల్లించిందని చెబుతారు. నీలకాంతం మీద పగబట్టిన పాములా బుసకొడుతుంటాడట.
నా స్థితికి తెచ్చిన నీలకాంతను కనిపిస్తే నిలువునా ప్రాణం తీస్తానని అరుస్తుంటాడట. పోలీసులకు రాజుకు భయపడి నీలకాంత ఇన్నాళ్ళు ఇక్కడ అజ్ఞాతవాసం సాగించిందని తెలుస్తోంది ఇప్పుడు. కానీ ఇంత ఉత్తమరాలి పాత్రను ఎన్నుకొని నటించడమే చాలా అద్భుతమైన సంగతి. హర్నాథ్ కళ్ళు అగ్నిగోళాల్లా మండుతుంటే రాజ్యాన్ని ఒక్కతోపు తోశాడు. సావిత్రి మీద ఇంత అభాండం సృష్టించడానికి ఎంత సాహసం నీకు? నాతో ఇంత కథ అల్లి చెప్పడానికి ఎన్ని గుండెలు? నువ్వు నా నుండి ఏం ఆశించి ఈ నైత్యానికి ఒడిగట్టావు? నిర్లక్ష్యంగా పెదవి విరిచింది రాజ్యం. భలేవారే, కథ అల్లి చెప్పడానికి నాకేం అవసరం? చూసిన సంగతి తెలిసిన సంగతి చెప్పానే గాని వ్యక్తిగతంగా మీ సావిత్రి మీద నాకేమన్నా ద్వేషమా? ఆమె అంత బింకంగా చెబుతుంటే గట్టిగా దబాయించలేకపోతున్నాడు హర్నాథ్. నిజమా? నువ్వు నీలకాంతం చూసావా? ఎలా ఉంటుంది ఆమె? ఏడాది పరిచయంలో ఆమె రూపురేఖలే వర్ణించలేననుకున్నారా? మనిషి తెల్లగా, గుండ్రని మొహం, కనుబొమ్మలు ముక్కు మీద కలుసుకొని ఉంటాయి. క్రింది పెదవి మధ్యలో బాగా పరిశీలిస్తే చిన్న పుట్టుమచ్చ. వివర్ణమైన హర్నాథ్ వదనం. పరమపావిని ఎవరో తెలుసా? తల అడ్డంగా ఊపింది రాజ్యం. ఊహూ. సావిత్రి తన అసలు పేరు పరమపావని అని వ్రాసింది. మరెక్కడో ఆ పేరుతో మరో పాత్రలో జీవించడానికి. అసహనంగా పచార్లు చేయసాగాడు హర్నాథ్. నిజంగా నీలకాంత నటించిందా? సాయంత్రం పొలం నుండి వచ్చి తండ్రి గదిలో కూర్చున్నాడు హర్నాథ్. తల్లి వెళ్లదీసింది సావిత్రి సంగతి. ఎంత నాటకమాడింది ఆ సానిపిల్ల! ఇన్నాళ్ళు ఇంపుగా దాని చేతికూడు తిన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవలసి వచ్చింది. తెల్లనివన్నీ పాలని మోసపోయాన్రా హరి. నువ్విక దాని సంగతి మర్చిపోవడం మంచిది. అదంత సులువా అన్నట్టు దైన్యంగా చూశాడు హర్నాథ్. ఏ సంగతి నువ్వు మాట్లాడేది? వింతగా అడిగారు ఉమాపతిరావు గారు. మీకు చెప్పడం మర్చాను, రాజ్యలక్ష్మి చెప్పింది. అమ్మా! గంభీరంగా కటువుగా అడ్డుకున్నాడు హర్నాథ్. ఆ సంగతి అంత సంబరంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి ఆ ప్రసక్తి ఎవరి నోట రాకూడదని నా ప్రార్థన. చెరచరా వెళ్ళిపోతున్న కొడుకును నెవ్వెరపాటుతో చూసి ఒక నిట్టూర్పు విడిచింది కళ్యాణి. ఇంటికి పెద్దవాడు. ఇతడి పరిస్థితి ఇలా ఉందని కలవరపడుతుంటే విడ్డూరమైన పని చేసి కూర్చున్నాడు సుధాకర్. హఠాత్తుగా ఒకరోజు ఓ చక్కని అమ్మాయితో ఊడిపడి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న దంపతులను ఆశీర్వదించండి అంటూ చేతులు జోడించాడు. అన్నయ్య! హర్నాథ్ తలెత్తి చూసి రా సుధా అని పిలిచాడు. నన్ను క్షమించాలి అన్నయ్య. ఎవరికీ ముందు తెలుపకుండా, ఎవరి అనుజ్ఞ లేకుండా పెద్దవాడివి, అవివాహితుడిగా నువ్వుండగా ప్రభను పెళ్లాడాను. విషయం నవ్వులపాలయ్యే పరిస్థితిలో నమ్ముకొన్న ప్రభను లోకులు విసిరే రాళ్ళ నుండి తప్పించడం కోసం మరో ఆలోచన లేకుండా పెళ్లి చేసుకున్నాను. ఎలాంటి పరిస్థితిలో? ప్రేమించుకున్నాం. ఆవేశంలో తప్పటడుగు వేశాం. సాక్ష్యం లోకం ఎదుట నిలబడబోతుంటే మరో విధంగా ఆలోచించడానికేముంది? ఓ! మందహాసం చేస్తూ లేచి తమ్ముడి భుజాల చుట్టూ చేతులు వేశాడు. వంశోద్ధారకుడివి కూడా అవుతున్నావన్నమాట. నా జీవితం ఎలాగూ శూన్యంగా మిగిలిపోతోంది. నా వల్ల ఈ ఇంట్లో శుభకార్యాలు, సుఖ సంతోషాలనేవి ఉండబోవు. నీ వల్లనైనా అవి జరగని. సుధాకర్కు చటుక్కున గుర్తుకు వచ్చింది. సావిత్రి కోసం సాధ్యమైనంత మటుకు జాడ తీయడానికి ప్రయత్నిస్తున్నానన్నయ్య. కొంత తెలిసిందేమిటంటే నీలకాంత ఇక్కడ సావిత్రిగా మోసగించిపోయిందని. సరిగ్గా మన ఇంటి నుండి పారిపోయిన రోజు నా స్నేహితుడొకడికి నీలకాంత రైల్లో కనిపించిందిట. అన్నాసాగర్ జమీందారు గారి అబ్బాయితో. అతడొకప్పుడు నీలకాంతకు లెక్చరర్గా ఉండేవాడట. ఆరోగ్యం చెడిపోయి చాలా నీరస పరిస్థితుల్లో ఉన్న అతడికి పరిచర్య చేస్తూ అతనితో పాటే రైలు దిగిందట. నిన్న మొన్నే తెలిసిన సంగతి ఇది. మా పెళ్లి గొడవలో పడి వెళ్ళలేకపోయాను. ఈ 2-3 రోజుల్లోనే అన్నాసాగర్ వెళ్ళి రూఢీగా ఏ సంగతి తెలుసుకుంటాను. ఆవేశంగా తమ్ముడు చేయి పట్టుకున్నాడు హర్నాథ్. రేపు వెళ్ళిరా తమ్ముడు. అమ్మ వాళ్ళు నిన్నేమీ అనకుండా నేను సర్ది చెప్తాగా. సుధాకర్ వెళ్ళక్కర్లేకుండా అసలు సావిత్రి ప్రసక్తే పరిసమాప్తమయ్యే సంగతి తెలిసింది ప్రభ వల్ల. ప్రభ మధ్యతరగతి కుటుంబంలోని ఒక వితంతువు కూతురు. పక్కింటి అమ్మాయి అయిన ప్రేమలో పడ్డాడు సుధాకర్. కాలు జారాక కాలు జాడించి పారిపోగల మోసగాడు కాలేకపోయాడు. గప్చిప్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని పెద్దల ఆశీర్వాదం కావాలంటూ వచ్చిన కొడుకు పనిని ఏ విధంగానూ హర్షించలేకపోతోంది కళ్యాణి. దొరబిడ్డడు మామూలు మధ్యతరగతి కుటుంబానికి అల్లుడు కావడం ఆమె చాలా అవమానకరంగా భావిస్తోంది. ఆమె అసహనాన్ని, అయిష్టతను క్రక్కడానికి కోడలను తప్ప కొడుకును అనడానికి అవకాశం లేదు. దురాశ దుఃఖానికి చేటు. ఇప్పుడు గొప్పింటి కోడలనయ్యానని మురుస్తున్నావేమో గాని ఎప్పుడూ అనుభవించకపోవు. వయసొచ్చిన మగబిడ్డ. వయసు సొగసులు ఏం ఒలకబోసావో లొంగిపోయాడు.
భార్యను సమర్థిస్తూ ఏ విధంగానూ మాట్లాడలేకపోయాడు సుధాకర్. హర్నాథ్ వారించాడు తల్లిని. అలా మాట్లాడడం నీకు భావ్యం కాదమ్మా. ఆమె ఏ ఇంటి నుండి వచ్చిందైనా ఇప్పుడు మన ఇంటి కోడలు. చౌకబారు మాటలతో ఆమెను నొప్పించడం మన కుసంస్కారాన్ని వెల్లడించుకోవడమే. మన గౌరవమే ఆమె గౌరవం. అన్నదమ్ములు ఒకే ఆకు చదువుకున్నారు కాదు, నిరసన వ్యక్తం చేసింది. సహనంగా అన్నీ వింటూ కూర్చున్న ప్రభ నెమ్మదిగా తలెత్తింది. ఒకప్పుడు మేము జమీందారీ ఫాయాలో వాళ్ళమే అత్తయ్య. దాయాదుల మోసంతో ఏమీ లేని వాళ్ళమయ్యాం. మగదిక్కు లేని అమ్మ ఏమీ చేయలేక అసహాయంగా ఆగిపోయింది అంది. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడమన్నారట. ఈసడించి పారేసింది కళ్యాణి. అదృష్టం ఉంటే మేము నేతులు తాగుతాము. దావా నెగ్గితే మా అమ్మ జమీందారిని అవుతుంది. చిన్నగా నవ్వింది ప్రభ. మా దాయాది కొడుకు ఈ మధ్య చనిపోయాడు. స్వయంగా అతడి ఆస్తి మాకే రావాలి. కానీ మరణ సమయంలో దగ్గరైన ఒక అనాథ యువతికి వ్రాసిపోయాడు. ఆమెకు రాసిన విల్లు చెల్లబోదని మా అమ్మతో దావా వేయించాడు మా మేనమామ. అదృష్టం ఉండి నెగ్గితే మీ ఆస్తికి రెట్టింపు ఆస్తి కలుస్తుంది మాకు. సుధాకర్ కూడా కొత్తగా వింటున్నాడు ఈ సంగతి. ప్రభ ఇంటి సంగతులేవి ఇదివరకు తెలుసుకునే అవసరం కలగలేదు. ప్రభ తల్లి గుంబనంగా సంసారం నడుపుకుపోయే సంస్కారపరురాలని మాత్రం తెలుసు అతనికి. ఎవరి ఆస్తి కలుస్తుంది, ఏ ఊరది అంటూ ప్రశ్నించాడు. అన్నాసాగర్ జమీందారు మా పెదనాన్న. అతడి కొడుకు రామ్మోహన్ రావు చదువుకున్నవాడైనా వ్యసనాలకు బానిస. చిత్తుగా తాగి ఆడి తిరగని రోగం తెచ్చుకున్నాడు. అతడి చావు కాలానికి పావని అనే ఆవిడతో పరిచయం ఏర్పడి ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడు. తెగులు తప్పించుకొని తెప్పరిల్లి ఆమెను పెళ్లాడాలని కూడా అనుకున్నాడు. చావు తథ్యమని తోచాక ఆస్తి ఆవిడ పేరు మీద వ్రాశాడు. ఆ విల్లు చెల్లబోదని మా మేనమామ దావా వేయించాడు. అసలు అదెవతో సానిదాని కూతురట. చావ సిద్ధంగా ఉన్న అతడి మీద ఏం మందు చెల్లిందో ఆస్తి రాయించుకుంది. విసురుగా వెళ్ళిపోయిన హర్నాథ్ను చూసి సుధాకర్ అనుసరించాడు. నేను వెళ్ళి నిజానిజాలు తెలుసుకుంటానన్నయ్యా. ఇన్ని కథలు వింటున్నాం ఆమె గురించి. నిజమైన కథేదో మరొకటి ఉంటుంది. సావిత్రి ఇంత నీచమైన మనిషి అంటే నమ్మలేం. నువ్వెళ్ళక్కర్లేదు ఖండితంగా చెప్పాడు. మరేదో కొత్త కథ తెలుస్తుంది. ఈ అవతారాలు మార్చే మనిషి గురించి మర్చిపోవడమే ఆరోగ్యం అనుకుంటాను. ఏమైనా ఆమెకు నా మీద మనసు లేదని తెలిసిపోతున్న సత్యం. అది కాదని ఆమె కోసం తప్పించిపోవడం చాలా మూర్ఖంగా తోస్తోంది నాకు. ఈ క్షణం నుండి సావిత్రి ఆలోచనలకు గుడ్ బై. కానీ ఈ షాక్ నుండి తేరుకోవాలంటే ఈ పరిసరాలకు కొన్నాళ్లు దూరంగా పోవాలనుకుంటున్నాను. నువ్వు కొన్నాళ్ళు ఇంటి దగ్గరుంటే అలా అలా తిరిగి వస్తాను. అన్నయ్య ఆర్ద్రంగా చూశాడు సుధాకర్. మొట్టమొదట మిత్రుడు మురళి దగ్గర దిగాడు హర్నాథ్. యోగక్షేమాలు ప్రశ్నించుకోవడం అయ్యి ఎలా ఉంది నీ బిజినెస్ అది అడిగాడు హర్నాథ్. పర్వాలేదు, నిన్నే కొత్త కారు కొన్నాను. వ్యాపారంలో అడుగుపెట్టి 6 నెలలైనా కాలేదు. కారు కొన్నావు అయితే పక్కా దోపిడీ వాడివయ్యావన్నమాట. సాధారణంగా శ్రీమంతపు గోడలు మోసం దోపిడీల పునాదుల మీదే కదా లేచేది. నేను సేద్యగాడిని. అలాంటి మాటలు నా ముందు మాట్లాడకూడదని గుర్తుపెట్టుకో. ఓ నవ్వాడు మురళి. నీ లైఫ్లో సేద్యగాడివి కావడమన్న సంగతి వింటే నాకు చాలా అసహజంగా అసందర్భంగా తోస్తూ ఉంటుంది. నీకు అసహజంగానే కాదు, సహాశ్చర్యంగా తోచే విషయం మరొకటి ఉంది. నాలాంటి ఆడంబర పురుషుడు ఒక సాధారణ యువతి కోసం బికారిలా తప్పించి చివరికి భగ్నజీవి కావడం. వాట్? సోఫాలో నిటారుగా కూర్చున్నాడు. ఎవరామే? సావిత్రి కథ, హర్నాథ్ స్థానచలనం అంతా విని సాధారణ యువతి కాదు, అసాధారణ యువతే. కాకపోతే ఇన్ని వేషాలు మార్చి లక్షాధికారిని కావడమేమిటి? నీలాంటి నిగ్రహపరుని గడ్డిపోచలా ఊపివేయడమేమిటి? అన్నాడు మురళి. గీత నుదురు తట్టి ఉదాసీనంగా నవ్వాడు హర్నాథ్. నువ్వు విరక్తి చెంది వదిలేసి ఊరుకున్నావేమో గాని ఆ వేషగత్తె వేషం నేను బట్టబయలు చేస్తాను. ఇలా ఎందరిని మోసగించిపోతుంది? మురళి కోపంగా పట్టుదలగా అన్నాడు. నీ బదులు నేను ప్రతీకారం చేస్తాను. తను కావాలని నన్ను మోసగించింది ఏం లేదు. అలాంటి ఆరోపణ నిరాధారం. నాకై నేను ఒక భ్రమలో మోసపోయాను. మోసపోయావో మోసగించిందో తర్వాత తెలుస్తాను. రేపు మా శ్రీమతి శ్రీశైలం ప్రోగ్రాం వేసింది కొత్త కారులో. తొలుత తన ఇష్టదైవం మల్లేశ్వరుడిని దర్శించుకుని రావాలట. ప్రోగ్రాం సెటిల్ చేయకుండా అటు ఇటు ఊగుతున్నాను. నువ్వెలాగూ దేశాటనానికి బయలుదేరావు కదా, శ్రీశైలం వెళదాం. తర్వాత ఎక్కడికైనా వెళ్ళు. వేసవి ఎండలకు కృషాంగిలా ఉన్న కృష్ణవేణి శ్రీశైలంలో పాతాళ గంగగా పిలువబడుతూ 2 కొండల మధ్య నుండి జలజలా ప్రాకిపోతోంది.
కొద్ది దూరంలో దంపతులు నీటిలో మునకలు వేస్తుంటే హర్నాథ్ నీళ్లల్లో చేతులు ఆడిస్తూ నడుం లోతుదాకా వెళ్ళి తల తడిసేట్టు ఒక మునక వేసి పైకి లేచి ఒళ్ళు రుద్దుకుంటూ అక్కడికి స్నానానికి వచ్చిన జనం కేసి చూపులు పోనిచ్చాడు. గుండె జల్లుమంది. తడి ఒంటి మీద పొడిచీర ఆదరాబాదరా చుట్టుకొని తడిచీర నీళ్లల్లో పిండుతూ కనిపించింది నీలకాంత. నీళ్ల అంచున తడిచీర భుజాన వేసుకుని కూతురి కోసం నిలబడి ఉంది ప్రియంవద. ఒక్క క్షణంలో 1,00,000 ఆలోచనలతో సతమతమయ్యాడు హర్నాథ్. ప్రేమావేశంలో ఒళ్ళు పులకలెత్తగా సావిత్రి అని పిలవాలనుకున్నాడు. 1,00,000 సందేహాలు పుట్టుకొచ్చి ఆ పని నుండి మళ్లింపు చేశాయి. ఒకవేళ పిలిచినా నువ్వెవరవో అంటూ పొమ్మనగల జాన. ఇదివరకు జరిగిన అవమానం చాలదు అనుకున్నాడు. మురళి చెవి వేయాలా అనుకున్నాడు. వాడేదో అల్లరి పెట్టి తీర్తాడు. వెనుక శ్రీమతి ఉంది. అసహ్యంగా తయారవుతుంది ఘట్టం. ఆ ఆలోచన విరమించుకున్నాడు. అటు నుంచి చూపులు తిప్పుకున్నాడు బలవంతాన. స్నాన సంధ్యలు ముగించి కారెక్కినా కాటేజీ చేరినా అన్యమనస్కంగానే ఉన్నాడు హర్నాథ్. ఇంటి దగ్గర నుండి బయలుదేరినప్పటి నుండి కూడా మురళి దంపతులకు కొంచెం ఎడంగానే ఉంటూనే ఉన్నాడు హర్నాథ్. స్నేహితుడి కోరిక మీద వెంట బయలుదేరి వచ్చిన దంపతుల మధ్య పానకంలో పుడకలా తనెందుకన్నట్టు మురళి వాళ్లను ముందుకు పోనిచ్చి తను నిదానంగా కాటేజీకి తాళం పెట్టి బయలుదేరాడు హర్నాథ్. ముఖద్వారం ముందు పూజా ద్రవ్యాల బుట్ట తీసుకుని ముందుకు అడుగు వేసి టక్కున ఆగిపోయాడు. హర్నాథ్ బాబు అన్న ఇంచుక ఆతృతతో కూడిన తీయని పిలుపు విని, ఆగండి నేను వస్తున్నాను. పూజా ద్రవ్యాల బుట్ట తీసుకుంటూ కనిపించింది నీలకాంత. తను మొట్టమొదటిసారిగా నీలకాంతను చూసిన అలంకరణలోనే. దుస్తులు మాత్రం వేరుగా ఉన్నాయి. చాక్లెట్ కలర్ పట్టుచీరలో హుందాగా తయారైంది. నీతో నాకేమిటి పని అన్నట్టు తిరస్కరించి వెళ్ళిపోదామనుకున్నాడు హర్నాథ్. కానీ అడుగు ముందుకు పడలేదు. వేశ్యమాత అనుసరిస్తోంటే గబగబా హర్నాథ్ను చేరింది నీలకాంత. మీరొక్కరే వచ్చారా? అంతా వచ్చారా? బాబాయికి ఎలా ఉంది? ఈ నెరజాన ఇంత శ్రద్ధాభిమానాలతో పలకరిస్తుందేమిటా అని ఆశ్చర్యపోయాడు హర్నాథ్. ఒక్కడినే స్నేహితుడి కుటుంబంతో కలిసి వచ్చాను. ఇంతకు ఎవరు మీరు? పరిచయం ఉన్నట్టు పలకరిస్తున్నారు. హర్నాథ్ ఊహించినట్టుగా తెల్లబోలేదు. నవ్వులాటగా తీసుకుని పక్కుమని నవ్వలేదు. కొద్ది క్షణాలు దీర్ఘంగా హర్నాథ్ ముఖంలోకి చూసి, తెలుసుకోవాలన్న కోరిక మీకుంటే నిజంగా నేనెవరో మీకు చెబుతాను. తప్పకుండా చెబుతాను. నా గుండెల్లో నిండిన బరువు దింపుకోవాలి. నా గాథ, నా బాధ అలా చెప్పుకోవడానికి మీకంటే ఆత్మీయులు నాకెవరూ లేరు. నా మాట నమ్మండి. విచలిత స్వరాన అంటున్న నీలకాంత నేత్రాలలో ఉబికి వస్తున్న బాష్పబిందువులను చూసి తెల్లబోయాడు హర్నాథ్. మరో నాటకానికి సూత్రధారణ కాదు కదా. సాయంత్రం మా కాటేజీ దగ్గరికి రండి, మీకంతా చెబుతాను. నిరాసక్తంగా చూపులు మరల్చుకున్నాడు హర్నాథ్. రాకపోయేరు. నన్ను చంపుకు తిన్నంత ఒట్టు. అడగకుండానే కాటేజీ నంబర్ చెప్పింది. అతడు నిర్లిప్తంగా కదిలినా అతడిని అనుసరించే వచ్చింది నీలకాంత. భార్యతో దేవతా దర్శనం ముగించుకొని ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ ఉన్న మురళి, జంటగా వస్తున్న నీలకాంత హర్నాథులను చూసి తెల్లబోయాడు. స్నేహితుడితో అన్నమాట గుర్తుకు వచ్చింది. శ్రీమతి పక్కనుండగా నీలకాంతను అల్లరి పెట్టబోవడం అనుచితంగా ఉంటుందని మౌనం వహించాడు. ముందు కాటేజీకి చేరి హర్నాథ్ వస్తూనే, ఏమోయ్ భగ్నజీవి, జంట వచ్చి కలిసినట్టుందే అన్నాడు. సాయంత్రం తమ కాటేజీ వద్ద కలుసుకుంటే అన్ని వివరాలు చెబుతుందట. జాగ్రత్త, ప్రేమ స్వర్గాన్ని చూపుతానని ఏ కొండ కోనలకో తీసుకుపోయి పొడిచి చంపేస్తుందేమో. మాయలు నేర్చిన ఆడది. వెర్రిగా నవ్వాడు హర్నాథ్. నాలో కసి పెరిగితే నేనే దాని పీక పిసికి పారేస్తానేమో. ఉద్దేశపూర్వకంగానో నిరుద్దేశపూర్వకంగానో నాలో ఆశలు కల్పించుకోవడానికి ఇలా నా జీవిత నాశనానికి కారణమైన మనిషిని ఊరికే మాత్రం వదిలేసి రాను. ప్రేమ, ద్వేషం ఒకదాన్ని ఒకటి అణచివేస్తూ రెండవది రెచ్చిపోతుంటే హర్నాథ్ కాటేజీ వద్ద కలుసుకోవడానికి వెళ్ళేప్పటికీ నీలకాంత గేట్లోనే అతడిని చూస్తూనే విప్పారిన ముఖంతో, ఒక క్షణం ఆగండి, అమ్మకు చెప్పి వచ్చేస్తాను అని ఇంట్లోకి వెళ్ళి వెంటనే వచ్చి అతడితో కదిలింది నీలకాంత. చాలా గంభీరంగా మౌనంగా అనుసరిస్తున్న హర్నాథ్ను చూసి చిన్నగా నవ్వి గోముగా అడిగింది, నా మీద కోపం వచ్చిందా? చాలా ఉదాసీనంగా జవాబిచ్చాడు అతడు. కోపమా? నువ్వు ఎవరివని నాకు కోపం? నీలకాంత వెంటనే మాట్లాడలేదు. రోడ్డు దిగి ఏకాంత ప్రశాంతతతో నిండిన రాళ్ల ప్రదేశంలోకి వెళ్ళి చదునుగా ఉన్న బండ చూసుకొని కూర్చుంది. అతడు కొంచెం ఎడంగా కూర్చున్నాడు. నా నాటకం ముగింపుకు వచ్చేస్తుంటే మీరు నాటకం మొదలుపెట్టారేమిటి? నువ్వెవరివో పొమ్మంటే పోతానా? నేను మీకు కావాల్సిన దాన్ని.
చనువుగా సున్నితంగా సరసంగా అతడి ఎదమీద తట్టి మీ సావిత్రిని అంది. చటుక్కున కొంచెం ఆవలకు జరిగి చిరాకు ప్రకటించాడు హర్నాథ్. ఛీ, ఇలాంటి సరసాలకు నేను అలవాటు పడ్డవాణ్ణి కాదు. మరెవరినైనా సరసుని పట్టుకో. నా సరసులు మీరేగా, కొంటెగా నవ్వింది నీలకాంత. అసహనంగా చూశాడు. నా వెంట పడడంలో నీ ఉద్దేశం? పట్టి గట్టిగా కట్టేసుకుందామని. అల్లరిగా నవ్వింది నీలకాంత. నన్ను రెచ్చగొట్టకు. ఇన్నాళ్లుగా వేధిస్తున్న దానికి తీవ్ర రూపంలో ప్రతీకారం రుచి చూపగలను. ఒక తీయని ముద్దే కదా, దానికి తప్పించిపోయే మిమ్మల్ని తీసుకువచ్చాను. ఓ, ఈ యువతి ధైర్యం ఏమిటి? ఏమిటలా చూస్తున్నారు వింతగా? మళ్ళీ నవ్వింది. వేధించను మిమ్మల్ని. నా కథ చెప్పేసి నన్ను మీ పాదార్పణం చేసుకుందామనే ఇక్కడికి తీసుకొచ్చాను. వినండి మరి. విశ్వనాథ శాస్త్రి ఒక ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్. మనిషి నెమ్మదస్తుడు, మితభాషి. ఉన్నంతలో గుట్టుగా సంసారం నడుపుకునే అతడి ఆశయ ఉద్దేశాలకు అన్ని విధాలా సహకరించే ఇల్లాలు శశిరేఖ. పరమపావనిని కన్న 3వ నెలనే బాలింత జాడ్యంతో దాటిపోయింది. మరో ఆడతోడు లేని శాస్త్రి పాపను పెంచడంలో ఇరుగమ్మ పొరుగమ్మల సాయం అర్థించక తప్పలేదు. ఎదురింట్లో ఉండే తుంగభద్ర, సాని పిల్లలు లేరు. శశిరేఖకు స్నేహితురాలు. ఈ ఇంటికి తరచుగా వచ్చేది. పాప ఆల్నా పాల్నా ఎక్కువగా మీద వేసుకున్నది తుంగభద్రే. శాస్త్రి బడికి వెళుతూ పాపను ఆవిడ దగ్గరే వదిలేసేవాడు. పాపకు స్నానం, పాలు పట్టడం, నిద్రపుచ్చడం అన్నీ తుంగభద్రే చేసేది. పాపతో పిల్లల్లేని కొరత తీర్చుకుంటూ రోజు రోజుకు అనురాగం పెంచుకుంటోంది తుంగభద్ర. ఒకరోజు పాపను తీసుకుపోవడానికి వచ్చిన శాస్త్రితో అంది తుంగభద్ర. పాపకు దాదినయ్యాను. ఎంతిస్తారు జీతం? పేదవాడిని, ఏమీ ఇవ్వలేను. హృదయస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవడం తప్ప. అతడు నిండు కృతజ్ఞతతో అన్నాడు. నిజంగా నువ్వు లేకపోతే పిల్లతో నేను చాలా కష్టపడిపోయేవాడిని తుంగభద్ర. పావని నా ప్రాణం అయిపోయిందండి. పాపను నాకిచ్చేయరాదండి. పువ్వుల్లో పెట్టి పెంచుకుంటాను. తెల్లబోయాడు శాస్త్రి తుంగభద్ర కోరిక విని. కేవలం తన భార్య స్నేహితురాలే కాదు తుంగభద్ర. భార్య పోయాక కోడెప్రాయంలో ఉన్నవాడు గనుక అందుబాటులో ఉన్న ఈమెతో 1-2 సార్లు కోరిక తీర్చుకున్న సంబంధం కూడా ఉంది. గత్యంతరం లేక తండ్రి కూతురు ఈ వేశ్యాంగన చేతిలో పడ్డారు గాని దీనితో పొత్తేమిటి? శాస్త్రి అయిష్టత గమనించి, పోనీ నన్ను పాపకే అమ్మని చెయ్యండి. మీ ఇంట నాకు స్థానమిస్తే నేను మరొకరిని కన్నెత్తి చూడనని మాటిస్తున్నాను. వేశ్యను సంసారిగా చేసే సంస్కారం నాకు లేదు, క్షమించు. చటుక్కున పాపను తీసుకుని వెళ్ళిపోయాడు శాస్త్రి. మరి వారం రోజులైనా ఇటువైపు రాలేదు. ఆడించుకొమ్మని పాపను తెచ్చివ్వలేదు. కలవరపడిపోయింది తుంగభద్ర. పాప లేకపోతే రోజు గడవడమే కష్టమైపోయింది. అభిమానం చంపుకొని పాపను కాసేపు ఆడించుకొని తెచ్చిస్తానని చెప్పి పాపను తెచ్చుకోవడానికి బయలుదేరేపటికి శాస్త్రి ఇంటికి పెద్ద తాళంకప్ప దర్శనమిచ్చింది. 4-5 రోజుల తర్వాత శాస్త్రి ఇంటి తలుపు తెరిచి కనిపించింది. పాప కనిపించలేదు గాని పాప నోరు మూయకుండా ఏడుస్తున్న ధ్వని వినిపిస్తుంటే ఆత్రంగా వెళ్ళింది. 16-18 ఏళ్ల ఓ అపరిచిత యువతి చేతిలో మెలికలు తిరిగిపోతూ ఏడుస్తోంది పావని. కొత్త ముఖానికి అలవాటు పడలేక బెదురుతూ ఏడుస్తోంది. చేతులు జాచింది తుంగభద్ర. ఇటివ్వండి పాపను, నేను ఊరుకోబెడతాను. పాప నాకు బాగా అలవాటు. ఆమె కేసి ఎగాదిగా చూసి ఎవరినో పోల్చుకున్నట్టు దూరంగా జరిగింది. పాపను నా చేతులలో పూర్తిగా పెంచగలననే విశ్వాసంతో ఆయన నన్ను పెళ్లాడారు. పిల్ల చచ్చినా సరే ఒకరి చేతిలో పెట్టను. తుంగభద్ర ముఖం నల్లబడింది. అప్పుడు గాని ఎదుటి యువతి పాదాలకేసి మెడకేసి చూపుపోలేదు. కాలి వేళ్లకు కొత్తదనంతో మెరిసిపోతున్న వెండి మెట్టల చుట్లు, మెడలో పసుపుతాడు తుంగభద్రను విభ్రాంతికి లోను చేశాయి. శాస్త్రి ఎంత గడుసువాడు అనుకుంది ఈర్ష్యగా. అభిమానాలకు పౌరుషాలకు అంతగా తావిచ్చే మనిషి కాదు తుంగభద్ర. శాస్త్రి దంపతులకు అయిష్టంగా ఉన్న ఆ ఇంటికి రాకపోకలు సాగిస్తూనే ఉంది. పాపతో కాసేపు ముచ్చట్లాడి వచ్చేయవలసిందే గాని ఎన్నడూ పాపను ఇంటికి తీసుకుపోవడానికి అనుమతి ఇవ్వలేదు సవితల్లి రుక్మిణి. ఆవిడలో ఏ అనురాగపు స్రవంతులున్నాయో గాని పాప పూర్తిగా ఆమెకు వశమైపోవడం చూసి ఈర్ష్యకు లోనైంది తుంగభద్ర. ఎన్నాళ్ళులే, తన కడుపులో నలుసు పడితే ఈ సవితి పిల్ల మీద నిర్లక్ష్యం తప్పకుండా ఏర్పడుతుంది. అప్పుడు ఆ పంతులుగారే పిల్లని తిరిగి నాకే అప్పగించకపోరు అనుకున్న ఆ గడియ రానే వచ్చింది. ఏడాది తిరగకుండా. కానీ తుంగభద్ర ఆశించినట్టుగా జరగలేదు. ఒక నలుసే కాదు, ఎన్ని నలుసులు పుట్టినా రుక్మిణిలో మాశ్చర్యం చోటు చేసుకోలేదని తేలిపోయింది.
ఆ పిల్ల అంటే తనకు ఏర్పడిన మమత పసిబిడ్డగా ఉన్నప్పుడు తను చేసిన పోషణ విస్మరించి ఆ పిల్ల తండ్రి మారుటి తల్లి చూపే నిరసన తుంగభద్రను విపరీత కృత్యానికి రెచ్చగొట్టాయి. కొద్ది రోజుల ముందుగానే పటిష్టమైన పథకం వేసుకున్నది. శాస్త్రి బడికి వెళ్ళగానే ఇంటికి వచ్చింది. పావని ముందు ఏవో ఆట వస్తువులు వేసింది. పింతల్లి లోపల వంట పని చూసుకుంటున్నట్లుంది. నిశ్శబ్దంగా పావనిని ఎత్తుకుని ఇల్లు దాటింది తుంగభద్ర. మరో 10 నిమిషాల తర్వాత ఊరు కూడా దాటింది, పట్టణం చేరింది. తుంగభద్ర పెద్ద అందగత్తె కాదు, కానీ ఒక విధమైన ఆకర్షణ ఉంది ఆమెలో. సమయం వస్తే విపరీతమైన తెలివితేటలు ఉపయోగించగల మనిషి. ప్రియంవద పేరుతో చలామణి అయ్యింది. కట్టు బొట్టు మార్చివేసింది. నలుగురు పెద్ద మనుషులతో పరిచయ స్నేహాలు సంపాదించుకుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒక అనాథ శరణాలయం కూడా స్థాపించింది. అనాథాశ్రమం అని అందులో ప్రవేశించిన యువతికి అది శృంగార గృహమని తెలిసేప్పటికీ పిట్ట తప్పించుకుపోకుండా చిక్కటి వలల్లేసి ఉంచుతుంది తుంగభద్ర. వచ్చిన 5 ఏళ్లలో 2 పెద్ద మెడలు కొంది. సరికొత్త కారు కొంది. సాంఘిక సేవాపరాయణిగా పేరు తెచ్చుకుంది. తరచుగా ఏదో సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటుంది. ప్రియంవద పేరు తెలియని వాళ్ళు అరుదు. అలాంటి నిరజాన ముద్దు మురిపాలలో 18 ఏళ్ల యువతిగా రూపొంది నీలకాంత పేరుతో పావని కాలేజీ చదువే కాదు, సంగీత నాట్యాలలో కూడా మంచి శిక్షణ ఇప్పించింది ప్రియంవద. అన్ని విధాలా బేషైన పిల్లగా తీర్చిదిద్దింది నీలకాంతను. ఆగి ఒక నిట్టూర్పు విడిచింది నీలకాంత. అన్ని విధాలా సిరిపుత్రిగా పెరిగినా నేను పోగొట్టుకున్న అదృష్టమేమిటో మీరు అనాథ శరణాలయానికి వచ్చిన రోజు తెలిసింది. సైగ చేసి పైకి తీసుకుపోయిన మంజుల వెంటనే వెళ్ళిపో, సినిమా ప్రోగ్రాం వేసుకుని రా, సాయంత్రం నేను వచ్చి కలుసుకొని అసలు కథంతా చెప్తాను అని పంపేసింది. అన్నట్టుగానే సాయంత్రం థియేటర్ దగ్గర కలుసుకొని పార్కుకు ఈడ్చుకుపోయింది మంజుల. అమ్మ కాదని, ఆమె స్వరూపం ఇదని, అనాథ శరణాలయంలో గుట్టు వేరే అని అన్నీ బయటపెట్టింది. తనకెలా తెలుసని అడిగాను. కుమ్మెరలో మా నాన్నగారి ఇంటి ప్రక్కనే ఉంటుందట వాళ్ళ ఇల్లు. బడిలో నాన్నగారి శిష్యురాలు కూడానట. ఒక యువకుడితో మోసపోయి దారి తప్పి ఇక్కడికొచ్చి పడింది. నన్నెత్తుకొచ్చిన తుంగభద్ర కోసం చాలా రోజులు వెతికారట మా నాన్న. చివరికి నిస్పృహ చేసుకున్న కొన్ని సంవత్సరాలకు ఎవరి వల్లో ప్రియంవద సమాచారం నేను అపురూపంగా పెరుగుతున్న సంగతి తెలిసిందట. విని మౌనం వహించారు. అప్పటికే ఆయన సంతాన కుచేలుడైపోయాడు. గొర్రెతోక బెత్తడే అన్నట్టు పెరగని సంపాదనతో ఎదిగి వస్తున్న పిల్లలకు సక్రమంగా అవసరాలు తీర్చలేక కటకటలాడిపోతున్న బీద వాతావరణంలోకి నన్ను తీసుకెళ్లి పడేయడం ఇష్టం లేకపోయింది. ఈ కూపంలోకి వచ్చి పడ్డాక మా ఊళ్ళో పంతులుగారు చెప్పే ప్రియంవద ఈమెనని తెలిసింది అంది మంజుల. నాకు తెలిసిన అమ్మ ఈమె. ఆమె అమ్మ కాదంటే ఏదో కల్పించి చెప్పిన కథలా తోచింది. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించి అమ్మ మీకిచ్చిన మాట కూడా చెప్పింది మంజుల. అంతగా నా శ్రేయస్సు కోరుతున్నదంటే అది ఒక విధమైన అసూయ కావచ్చు మంజులకు. మీలాంటి అందమైన యువకులు తమ బోటి వాళ్లకు దక్కకుండా నాకు చెందబోతున్నారన్న ఈర్ష్య ఈ గుట్టు బయట పెట్టడానికి కారణమైందేమో. నేను ఇంటికి వెళ్ళేప్పటికీ అమ్మ ఇంట్లో లేదు. ఏదో మీటింగుకు హాజరు కావడానికి వెళ్ళింది. ఇంట్లో అడుగు పెడుతుంటే అపరిచితుల ఇంట్లో అడుగు పెడుతున్నట్టు అనిపించింది. ఏదో భూతగృహంలో ప్రవేశిస్తున్నట్టు భీతి ఆవహించింది కూడా. ముందుగా వెళ్ళి పాత ట్రంకు పెట్టెలు బోర్లించాను, ఏదైనా ఆధారాలు దొరకవచ్చునన్న ఆశతో. నా ఆతృతకు సమాధానం దొరికింది. పాత ఉత్తరాలలో నాకు కావలసిన ఉత్తరం ఉంది. తుంగభద్ర అక్కయ్యకు. చిత్రలేఖ 10,000 నమస్కరించి, నీ స్వార్థం ఒక అమాయకురాల్ని చిత్రహింసకు గురిచేసింది. అక్క, నీకు పెంచుకోవాలంటే పిల్లలే దొరక్కపోయారా? దొంగతనంగా ఎత్తుకుపోయింది నువ్వు. నింద మోపబడింది రుక్మిణి మీద. ఊరు వాడా ఏకమై సవితి బిడ్డను తుంగభద్రకు పట్టించింది అంటూ దుమ్మెత్తిపోస్తోంది. ఆమె ఎంతో అభిమానంతో చూసుకునే పంతులు కూడా ఆ ఇల్లాలిని అనుమానించాడు, అవమానించాడు. పిచ్చి కోపంతో గొడ్డును బాదినట్టు బాదుతోంటే ఆ దెబ్బలు మన ఇంటికి వినపడతాయే గాని ఆమె గొంతు మాత్రం వినిపించదు. నాకేమీ తెలియదు, నిజం నిలకడ మీద మీకే తెలుస్తుంది అనడం తప్ప మరో మాట అనలేదు పాపం రుక్మిణి. తప్పులేని శిక్ష అనుభవిస్తున్నా సానుభూతి చూపే మనిషి ఒక్కరూ లేరు. దొంగముండకు కావలసిన శాస్తి అది అని సంతృప్తి పడతారు. ఒక ఉత్తమురాలికి నిత్య నరకం సృష్టించిన ఉసురు ఎప్పుడో నీకు తగలకపోదు. నీకు హృదయమే ఉంటే పిల్లని తెచ్చి రుక్మిణికి అప్పగించి క్షమార్పణ కోరు. సహజ వాత్సల్యానికి ఆ బిడ్డను దూరం చేయకు. ఇట్లు చిత్రలేఖ. నిష్కారణంగా పిన్ని పొందిన అవమానం తలుచుకుంటే హృదయం కరుణతో చెలించిపోతోంది.
ఎంతో గారాబంగా అపురూపంగా పెంచింది నన్ను తుంగభద్ర. అదంతా కృత్రిమమని తెలిసాక నా అభివృద్ధి మీద, నా శరీరం మీద నాకే జుగుప్స కలిగింది. పాత పెట్టెల్లో నీకేం కావలసి వచ్చిందే? కంగారుగా వచ్చింది తుంగభద్ర. విసురుగా ఉత్తరం ఆమె మీదికి విసిరి వెళ్ళి పక్క మీద పడ్డాను. నీకీ సంగతులన్నీ ఎవరు చెప్పారు? బింకంగా హుంకరించింది. ఎవరు చెప్పినా యథార్థ విషయాలే నాకు తెలిసాయి. నువ్వు మనిషివి కావు, రాక్షసివి. బిడ్డ సంగతి గుడ్రాలకేం తెలుస్తుందని ఇన్నాళ్ళు పెంచావే నన్ను. నా సంగతి నీకు తెలీదు? ఆ అబ్బాయికి కన్నరికం పెట్టమని చెప్పావా? నా కళ్ళు నిప్పులు వర్షించాయి. దెబ్బతిన్న తాటికిలా చివాలన వెళ్ళిపోయిందావిడ. అనాథ శరణాలయానికి వెళ్ళి అక్కడ ఆరా తీసి దోషిని దండిస్తుందేమో. గబగబా లేచి సూట్ కేసులో 4-5 చీరలవి పడేసి అల్మారాలో ఉన్న డబ్బు కొంత తీసుకొని వీధిలోకి వచ్చి రిక్షా ఎక్కి స్టేషన్కు వెళ్ళాను. కొన్నేళ్ల తరువాత జ్ఞానం తెలిసి నాన్నను, పిన్ని పిల్లల్ని చూడబోతుంటే విచిత్రమైన కంపనం బయలుదేరింది నాలో. ఒక వేసే దగ్గర ఇంతకాలం పెరిగిన నన్ను వాళ్ళు ఎలా స్వీకరిస్తారో గ్రామంలో ప్రవేశించి విశ్వనాథ శాస్త్రి ఇల్లెక్కడని అడుగుతూనే తెలిసిపోయింది. ఆయన పక్షవాతంతో మంచాన పడి 10 రోజుల క్రితం చనిపోయాడని. ఇంట్లో కర్మకాండ జరుగుతోంది. బ్రాహ్మణ మంత్రాల మధ్య పిన్ని పెద్ద కొడుకేమో నాన్నకు స్వర్గద్వారాలు తెరిపిస్తున్నాడు. మగపిల్లలంతా శిరోముండనం చేయించుకొని హోమగుండం చుట్టూ కూర్చున్నారు. మోదుగ పుల్లలు మండక పొగ నిండిపోయి గదంతా ఉక్కిరిబిక్కిరిగా ఉంది. తర్పణం విడిచిన నువ్వులు, దర్భలు, మంత్రఘోష ఇంకా ఏవేవో సామాగ్రితో విచిత్రంగా తోచింది ఆ వాతావరణం. దౌర్భాగ్యం కొద్దీ సానిదాని చేతిలో పడ్డానేమో. బ్రాహ్మణ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు నాకంతగా తెలియవు. ఏదో ఆశ్రమ వాటికకి ప్రవేశించినంత హాయి తోచింది అక్కడి వాతావరణం. నేనెవరినో అక్కడి వాళ్లకు తెలిసాక నేను ఊహించినంత సంభ్రమాశ్చర్యాలు, గోల బయలుదేరలేదు. నిశ్శబ్దంగా లోపలికి కబురు వెళ్ళింది. ఎవరో వచ్చి అమ్మగారు పిలుస్తున్నారు అని చెప్పారు. అక్కడి నుండి కదలబోతుంటే, పంతులుగారి మొదటి భార్య బిడ్డవా? పరమపావని కదూ నీ పేరు అంటూ పిలిచాడు బ్రాహ్మడు. మౌనంగా తలూపాను. మా నాన్నగారికి నమస్కారం చేయించి చేతిలో వడప్రసాదం ఎత్తివేశాడు. దొడ్డిగుమ్మం నుండి లోపలికి తీసుకుపోయారు. తెల్ల బట్టల్లో ఓ చీకటి ప్రదేశంలో దగ్గరగా ముడుచుకొని కూర్చొంది పిన్ని. బాగున్నావా? ఆత్మీయత, నిరసన ఇలాంటి భావాలేవీ స్ఫురించకుండా అతి సాధారణంగా అడిగింది. గొంతు ఎందుకో పిడిచకట్టుకుపోయింది. ఏవేవో భావాలు చెలరేగుతున్నా ఒక్కటి బహిర్గతపరచలేని స్తబ్దత ఆవహించింది. తుంగభద్ర బాగుందా? అదే గొంతుతో అడిగింది. పిన్ని వాళ్ళని గురించి నాకేమీ తెలియకున్నా మా గురించి వీళ్లకు కొంత సమాచారం అందుతున్నట్టు తోచింది. అన్నీ తెలిసి నన్ను కావాలని విసర్జించారన్నమాట. మరో వారం రోజులు ఉన్నానక్కడ. అందరూ ముట్టి ముట్టనట్టుగా ఉన్నారు. విస్తట్లో ఎత్తి పెడుతుంది పిన్ని. అన్నీ మడితో ఉంటాయి. నువ్వు అవతలే ఉండమ్మా అని వంటింటి యువతలే ఉంచేసింది పిన్ని. పిన్ని మంచి మనిషే, విఘ్నత కలదే. కానీ నా కారణంగా ఆమె వైవాహిక జీవితం కంటకమైపోయింది. నా మూలంగా ఆమె హృదయం కరుడు కట్టుకుపోయింది. ఎంత ప్రయత్నించినా పిసరంత ప్రేమాదరణలు పొందలేనని తెలిసిపోయింది. ఇక్కడే ఉంటాను పిన్ని. ఏమీ తెలియనన్నాళ్ళు అక్కడ ఉన్నాను. తెలిసాక ఉండలేను మరి అన్నానో రోజు కంటతడి పెట్టుకుంటూ. ఉండు వద్దన్నానా? పేలవంగా అంది పిన్ని. ఎన్నాళ్ళున్నా వీళ్ళదాన్ని కాలేనని తెలుసు. పరాయి దానిలా ఉత్తి కూడు పెడుతుంది. ఇది భరించుకుని ఉన్నా లోతునబడిన ఈ సంసారానికి, అంతా చిన్నపిల్లలే ఉన్న ఈ సంసారానికి చేదోడు వాదోడుగా ఉందామన్నా నా సహాయాన్ని స్వీకరించే స్థితిలో లేరు వాళ్ళు. పిన్నికి పుట్టిన పిల్లలు కూడా చాలా గుట్టు, అభిమానధనులు. ఒక పూట పస్తున్న పైవాళ్ల దయాభిక్షను స్వీకరించే చిన్న బుద్ధి లేదు. ఇంత సంస్కారవంతుల చేతి నుండి జారిపోయి మోసానికి, వ్యభిచారానికి నిలయమైన తుంగభద్ర చేతిలో పడ్డ నేను దౌర్భాగ్యురాల్ని కాక మరేమిటి? అక్కడున్న వారం రోజులలోనూ తుంగభద్ర దగ్గర నుండి 2 మనుషులు వచ్చారు. లోపల ఉండి ఇక్కడికెవరూ రాలేదని చెప్పించాను తమ్ముళ్లతో. మరలా తుంగభద్ర చేతిలో పోయి పడడమంటేనే భయం పట్టుకుంది. మోసగత్తె ఏ ఉపాయం చేతనైనా పులినోటికి లేడిపిల్లలా ఏ సరస్సుడికో అర్పిస్తుంది. గమ్యం తెలియని ప్రయాణం నిర్ణయించుకొని సెలవు తీసుకుంటుంటే పిన్ని అంది, ఎప్పుడైనా రావాలంటే రా అని. 7 ఏడాది చేశాను యాత్ర. ఎక్కడెక్కడో. చేతిలో డబ్బు, ఒంటిమీదున్న ఖరీదైన వస్తువులు హరించుకుపోయేదాకా. పారిపోయే ఆలోచన మాయమై బ్రతుకుదెరువు ఆలోచన పట్టుకుంది నన్ను. ఉద్యోగం సంపాదించుకోవడానికి సర్టిఫికెట్లేవి దగ్గర లేవు.
వాటి కోసం తుంగభద్ర చేతిలో బంధింపబడతానేమోనని భయం. ఎటు చూసినా ఒంటరిదాన్ని అయిన నాకు చచ్చిపోదాం అనిపించింది. మంచి రోజులు వస్తాయన్న ఆశ అడ్డుకుంది. నా జీవితంలో ఇంత అద్భుతం జరిగి నన్ను ఒంటరిదాన్ని చేసింది. మరో అద్భుతం జరిగి నన్ను అదృష్టవంతురాల్ని చేయవచ్చునేమో. పిన్ని వాళ్ళ దగ్గరే దిగి తర్వాత ఏదైనా ప్రయత్నించాలని తిరిగి వస్తున్నాను. మీ రాజవ్వ కలిసింది రైల్లో. సమయస్ఫూర్తిగా కథ అల్లి మీ ఇంట్లో ఆవిడ స్థానం కొట్టేశాను. సాగినన్నాళ్ళు అక్కడ బాగానే ఉందనుకున్నాను. కానీ ఒకనాడు సుధాకర్ రాకతో గుండెల్లో రాయిపడింది. కాలేజీలో సహాధ్యాయులం. మిమ్మల్ని దబాయించినట్టుగా అతన్ని దబాయించలేదు. కథంతా చెప్పేసి శరణాగతి పొందాను. ఎవరికీ చెప్పనని మాటిచ్చాడు. ఇష్టమైన నాళ్ళు ఉండమన్నాడు. నిశ్చింతగా ఊపిరి తీసుకోబోతుంటే సుడిగాలిలా మీరు ఊడిపడ్డారు. మొండి ధైర్యంతో దబాయించాను. పూర్తిగా నమ్మించకపోయినా కొంతవరకు ఆపగలిగాను మిమ్మల్ని. కానీ ఎల్లకాలం దాగని మోసమది. అక్కడే మలుపు తిప్పబోయారు మీరు. మీ ప్రేమార్పణకు ఆమోదం తెలపడానికి సాహసం చాలేదు. మొదట్లో మీరంటే సదభిప్రాయం లేదు. కానీ మీ హృదయం అద్దంలో వలె కనపడుతుంటే నాకు తెలియకుండానే ఆరాధనా భావం వశపరుచుకోసాగింది. సంక్రాంతి నాడు మీ ఆవేశానికి నా ఆవేశము తోడయింది. వెంట్రుక వాసితో తప్పిపోయిన గండమది. నిగ్రహం కూడదీసుకొని బయటపడ్డాను. మిత్రుడి పెళ్లికి వెళుతూ నీలకాంత సంగతి తెలుసుకువస్తానని మీరు నవ్వుతూనే అన్నా గుండెలో దడ బయలుదేరింది. మళ్ళీ అనుమానం రేకెత్తించే సంగతి ఏదైనా తెలుస్తుందేమో. ఇంకా బుకాయించే మొండి ధైర్యం నాలో ఇక లేదు. నీలకాంత నుండి బయటపడి సావిత్రిగా జీవిద్దామంటే నీలకాంత జీవితం ఒక పిశాచి పీడిస్తూ వెంటాడుతోంది. తిరిగి పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్న నిర్ణయంతో బయలుదేరాను. ట్రైన్లో ఒక కంపార్ట్మెంట్లో కూర్చున్నాం. నేను, మాకు లెక్చరర్గా చేసే రామ్మోహన్ రావు అనే ఆయన. పెద్ద ఆస్తిగలవాడైనా తండ్రితో పేచీపడి విడిగా ఉద్యోగం చేసుకుంటున్నాడని తెలుసు. ట్రైన్లో కలిసే సమయానికి తండ్రి చనిపోయి ఆస్తి చేతికి వచ్చి ఉద్యోగం వదిలేశాడని తెలిసింది. మనిషి మంచివాడే కానీ డబ్బు చెడగొట్టింది మనిషిని. ఆస్తి హస్తగతం కావడంతో మద్యానికి మదవతికి అడ్డు చెప్పేవారు లేక టీబీ పేషెంట్ అయ్యాడు. బెర్త్ మీదే విపరీతంగా దగ్గి రక్తం కక్కుకొని స్పృహ కోల్పోయిన అతడిని ఇంటికి చేర్చేందుకు ఏ మగవాడు సిద్ధపడలేదు. నాకు ఆ సమయంలో అతడిలోని దుర్గుణాలేవి స్ఫురించలేదు. వయసులో ఉన్నాడని గుర్తుకు రాలేదు. అతడిలోని రోగిని చూశాను. అతడిని ఇంటికి చేర్చే బాధ్యత మీద వేసుకున్నాను. ఇల్లు చేరుస్తూనే గుమస్తా డాక్టర్ని తీసుకొచ్చాడు. ఇంజెక్షన్లు మందులు వాడడం జరిగింది. 2-3 రోజుల్లో మనిషి కొద్దిగా కోలుకున్నాడు. ఉన్నంతసేపు గురుభావంతో ఆయనకు పరిచర్యలు చేశాను. వెళ్ళిపోవడానికి నిశ్చయించుకొని సెలవివ్వమని అడిగితే కళ్ళల్లో నీళ్లు నింపుకుంటున్నాడా మానవుడు. పుట్టినప్పుడే తల్లిని పోగొట్టుకుని ఆత్మీయుల ఆదరాన్ని సానుభూతిని ఎరుగక వెట్టిగా పెరిగినవాడేమో. నా సాహచర్యంలోని శ్రద్ధాభిమానాలు అతన్ని చెలింపజేశాయి. మరి కొన్నాళ్లు ఉండమని అర్థించాడు. ఈ కొన్నాళ్లలో అతడి మనస్సు నాతో ఉండిపోయింది. వ్యసనాలు వదులుకుంటాను. నీకిష్టమైన విధంగా ఈ శిథిల జీవితాన్ని పునర్నిర్మించుకుంటాను. నువ్వు నా అర్ధాంగివికా అంటూ అర్థించాడు. అన్నాడే గాని అతడు వ్యసనాలకు బానిస. త్రాగుడు నుండి బయటపడే శక్తి ఎప్పుడో కోల్పోయాడు. మందుల బలంతో కొద్దిగా కోలుకున్నట్టు ఉన్నా అతడి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. మృత్యువు చేరువనే ఉంది. అలాంటి మానవుడి కోరిక నిరాకరించి మరణమాసన్నమైన అతడి ఆత్మను క్షోభపెట్టడం భావ్యం కాదనిపించింది. ఊ అనకుండా మౌనం వహించాను. అనుకున్న దానికంటే త్వరితంగానే అతని పరిస్థితి క్షీణించిపోసాగింది. చనిపోతూ నిన్ను పొందగల అదృష్టం నాకు లేదు. అందుకే మృత్యువు ఈడ్చుకుపోతోంది నన్ను అన్నాడు. అతడి అంత్యక్రియలు ముగిశాక నా దారిన నేను బయలుదేరి రాబోతుంటే రామ్మోహన్ ప్లీడరు ఏవో కాగితాలు తెచ్చి చేతిలో పెట్టాడు. అవి పరిశీలించినా నా తల తిరిగిపోయింది. ఎంత విడ్డూరమైన సంగతి! ఆస్తి అంతా నా పేరున వ్రాయించాడు. అనుకోని అదృష్టం వరించింది. నేను లక్షల అధికారిని అయ్యా. సిరివస్తు కలహాలు కూడా వెంటబెట్టుకు వచ్చింది. ఆ ఆస్తికి వారసులైన వాళ్ళు దావా వేశారు. అది ఇంకా నడుస్తున్నా వాళ్ళ దావా చెల్లనేరదు. ఎందుకంటే చాలా పకడ్బందీగా వీలునామా రాయించాడు రామ్మోహన్. ఈ కథ ఇలా నడుస్తుంటే తుంగభద్ర వెతుకుతూ వచ్చి చేరింది నన్ను. ఇప్పుడు ఆమెను చూసి నేను భయపడ్డం కాదు, నన్ను చూసే ఆమె భయపడుతోంది. తన అపరాధాలన్నింటికీ క్షమార్పణ అర్థించింది. నువ్వెంత ద్వేషించినా నిన్ను పెంచిన తల్లిని, నువ్వు వద్దన్నా నిన్ను విడిచిపోను అంది మొండిగా.
ఒక ఆధారంతో పినవేసుకుపోయిన బంధం ఆధారం మిథ్య అయినా తీగ తెగదు. ఆమె పెంచిన ప్రేమను తృణీకరించేంతగా నా మనసు మారలేదు. మల్లేశ్వరుడు ఆమె ఇష్టదైవం. బిడ్డను కలుసుకుంటే నీ సన్నిధికి వస్తానని మొక్కుకుందట. ఆ మొక్కుబడే శ్రీశైలం తీసుకువచ్చింది మమ్మల్ని. నిషేధి నీలాకాశంలో స్వచ్ఛంగా మెరిసే తారకలా మీరు నా హృదయంలో తలుక్కుమంటూనే ఉన్నారు. అదృష్టం ఉంటే ఎప్పుడైనా కలుసుకుంటాననుకున్నాను కానీ ఆ అదృష్టం ఇంత చేరువలో ఉందని అనుకోలేదు. హర్నాథ్ కేసి ప్రఫుల్లంగా చూస్తూ కథ ముగించింది సావిత్రి. హర్నాథ్ వదనంలో అలలు అణిగి ప్రశాంతత చెందుతోంది. అపనమ్మకమేది అతడి కన్నుల్లో గోచరించలేదు. నావి 2 ప్రశ్నలు అన్నాడు చిరునవ్వుతో. అడగండి, నీలకాంత ప్రసన్నంగా అంది. ఒకనాటి మధ్యాహ్నం గొడ్లపాకలో నువ్వు చెప్పిన కథ గుర్తుందా? ఉంది. తుంగభద్ర నన్ను ఎత్తుకుపోకుండా ఉంటే, అక్కడే మా నాన్న దగ్గరే పెరిగి ఉంటే అలాంటి జీవితమే నేను సాగించి ఉండేదాన్నేమోనని ఊహించి చెప్పిన కథ అది. నేను మరొక కథ కూడా విన్నాను నీ గురించి. నర్స్ రాజ్యలక్ష్మి తెలుసా? నర్సా? నర్సులు నాకెవరూ తెలియదు. నువ్వు ఆమెకు బాగా తెలుసునట. ఎలా తెలుసు? రాజ్యం చెప్పిన కథ చెప్పాడు. రాజ్యం ఎవరో చెప్పాడు, ఎలాంటిదో చెప్పాడు. తమాషాగా నవ్వింది పావని. ఆ మాత్రం ఊహించలేరు? అంత నీచంగా కథ అల్లి చెప్పిందంటే అర్థమేమిటో? మీరు నన్ను ప్రేమిస్తున్నారని ఆమెకు తెలుసు. మీ మీద ఆశ పెట్టుకున్న వ్యక్తి రాజ్యం. నాకు దూరమై ఆమెకు దగ్గర కావాలంటే అదొక భేదోపాయం. సుధాకర్ కూడా నీతో కలిసి నాటకమాడాడన్నమాట. నేను నీకోసం పరితపించిపోతుంటే నువ్వు ఫలానా చోట ఉన్నావని గాని సంగతి ఇదని గాని చెప్పలేదు. ఇద్దరూ ఒకటే నన్నేడిపించడంలో మీరనుభవించిన తృప్తి ఏమిటి? నేను మీ ఇంటి నుండి వచ్చేశాక అతడికి నా సంగతులేవీ తెలియవు. నేను తెలిపే ప్రయత్నం చేయలేదు కూడా. అయితే సుధ పెళ్లి విషయం నీకు తెలియదు? ఆశ్చర్యానందాల్ని మిళితం చేసి అంది పావని. పెళ్లి చేసుకున్నాడా? ఎప్పుడు? హర్నాథ్ చెప్పిన సంగతి విని మౌనంగా నిట్టూర్చింది. అరే, ఎంత పని జరిగింది అంటూ. ప్రభ తన ప్రత్యర్థి వాళ్ళ పిల్లని తలిచి. సంధ్య వెళ్ళిపోయి రాత్రి ప్రవేశించిందని గుర్తించలేదిద్దరూ. పచ్చని అడవిలో పంచమి చంద్రవంక వెదజల్లుతోన్న లేత వెన్నెలలు ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉన్నాయి. హర్నాథ్ మనసు ఊర్ధ్వలోకాల్లో పయనిస్తోంది. విరహంతో వేగిపోయి కలుసుకున్న ప్రేయసి. ఆ తన్మయత్వం మాటలకు అందుతుందా? మృదువుగా పావని చేతినందుకొని నొక్కుతూ అలుకగా అన్నాడు. నన్ను బాగా ఏడిపించావు సావి. నా ప్రేమ నివేదన విని నువ్వు ప్రేమిస్తూ కూడా అంత మౌనంగా ఎలా ఉండగలిగావు? సావిత్రిని కాదు, పావని. పావని ఎవరో నాకు తెలియదు. పోతే నీలకాంతను కూడా నేను ప్రేమించలేదు. క్షణికావేశంలో తప్ప. నేను ప్రేమించింది, తప్పించింది కూడా సావిత్రి కోసమే. నువ్వు సావిత్రివే. సావిత్రిగానే ఉండాలి. భలేవారే, మళ్ళీ మీ ఇంటికి వంటలక్కగా రమ్మంటారా? ఈ సావిత్రి వంటలక్క కాదు, పెద్ద కోడలిగా అస్తవ్యస్తంగా అశాంతికి నిలయమైన ఇంటిని ఓర్పుగా నేర్పుగా చక్కదిద్దుకునే గృహిణిగా. తృప్తిగా కళ్ళు మూసుకున్న పావని పరిచితమైన మగగొంతు విని త్రుళ్ళిపడింది. పీక పిసికి పారేసి వస్తానంటే ఏం ఘోరం జరుగుతుందోనని భయపడి చస్తూ వచ్చాను. ప్రేమించిన పడతిని పెదవులు ముద్దాడుతూ కూర్చున్నావా స్వామి? పానకంలో పుడకలా వచ్చావేన్రా మురళి? నవ్వుతూ లేచాడు హర్నాథ్. మల్లికార్జునుడు వరమిచ్చాడన్నమాట నీకు. మురళీ దంపతులు కారులో రాత్రే వెళ్ళిపోయారు. ఉదయమే పావని వాళ్లు దిగిన కాటేజీకి వెళ్ళాడు హర్నాథ్. పావని లోపలి గదిలో అలంకరణలో ఉన్నట్టుంది. తుంగభద్ర ముఖమంతా నవ్వు పులుముకొని కూర్చోండి బాబు అంది. కుర్చీలో కూర్చున్నాడు హర్నాథ్. నిజంగా మీ అమ్మాయి చాలా బాగుంటుందండి. కన్నరికం పెట్టడానికి కట్నం ఎంతో నిర్ణయిస్తే. హర్నాథ్ ఊహించని విధంగా తుంగభద్ర లెంపలు వాయించుకుంది. చెల్లున బుద్ధి వచ్చింది బాబు. చచ్చిన పాముని ఇంకా చంపుతారెందుకు? పెద్దవారు మీరు. అయినా మీరు అంతా ఒకటయ్యారు గాని చెడ్డదాన్ని అయ్యింది నేనొక్కదాన్నే. శరీరానికి తగిన అలంకరణలో రెట్టించిన అందంతో అప్సరసలా వచ్చింది పావని. ఎప్పుడు ప్రయాణం? ఎవరిది? మనది. ఎక్కడికి? మా ఊరికి. పెద్ద కోడలిగా రమ్మన్నారు. కోడలుగానే వస్తాను. ఇప్పుడొచ్చి అక్కడేమైనా అవమానం ఎదురవుతే? అయితే వద్దు. మళ్ళీ జాడ తెలియకుండా పారిపోతే పిచ్చివాడినవుతాను నేను. పాణిగ్రహణం తర్వాతే గృహప్రవేశం చేద్దువు. అతడి కొంటెతనం చూసి సిగ్గుగా తలవాల్చింది పావని. చూడముచ్చటగా ఉన్న కొత్త జంటను తుంగభద్ర కళ్ళ నిండుగా చూసుకుంటూ మా తల్లి అదృష్టవంతురాలు అంది. హడావిడిగా లోపలికి పరిగెత్తుకు వచ్చాడు సుధాకర్. ఓయ్ ప్రభా, త్వరగా రా ఇలా. ఓ పల్లెంలో పసుపు సున్నం వేసి కలుపుకొనరా.
అన్నయ్య వదిన వచ్చారు అన్నాడు వచ్చిన దానికి రెట్టింపు హడావిడిగా. ప్రశ్నలకు వ్యవధి లేక చందనం తయారు చేసుకుని ఆత్రంగా వీధి గుమ్మం దగ్గరికి వచ్చింది ప్రభ. బావగారి ప్రక్కన నూతన వధువును చూస్తూనే త్రుళ్ళిపడింది. తమకు రావాల్సిన ఆస్తి గద్దలా తన్నుకుపోయిన పావని కదూ. అలా నిల్చున్నావే కొయ్యబొమ్మలా, పళ్ళెం తిప్పి పారబోయి. ఛీ, ఆవిడెవరో మీకు తెలియదేమో, సానిమేళం. ఇలాంటి వధువుకు మనం స్వాగతం చెప్పామంటే అత్తయ్య మనల్ని చీపురు తిరిగేస్తుంది. నాకెందుకు బాబు, అత్తయ్యే రాని. పళ్ళెం విసురుగా సుధాకర్ చేతిలో పెట్టేసి లోపలికి పరిగెత్తింది ప్రభ. ప్రభ పని సుధాకరే పూర్తి చేసి రండి వదినా అంటూ ఆహ్వానించాడు చిరునవ్వుతో. చిరాగ్గా యువతలికి వచ్చిన కళ్యాణిని బాగున్నారా అత్తయ్య అంటూ పలకరించింది పావని. మరో నాటకం వేయడానికి వచ్చావా తల్లి? చెదరని నవ్వుతో సరసంగా అంది పావని. మీ ఇంట పెద్ద కోడలి పాత్ర నిర్వహించడానికి వచ్చానత్తయ్య. ఇంటికి పెద్దవాడివి, తావలిచిన రంభా అని ఈ బజారుదాన్ని కట్టుకోవడానికి నీకు సిగ్గేయలేదురా? ప్రణయం ప్రకోపించి పెళ్లాడావే అనుకో, ఏ మారుమూల సందులోనో ఉంచి కాపురం వెలగబెట్టక నీ కోడలిదిగో అని ఇంటికి తీసుకొస్తావా? పావని పుట్టుపూర్వోత్తరాలు వివరించవలసిన పని సుధాకర్ మీద పెట్టి హర్నాథ్ తండ్రి గదిలోకి దారితీశాడు. నాన్న, ఎవరిని తీసుకొచ్చానో చూడు, నీకు నచ్చిన నర్సును మళ్ళీ పట్టుకొచ్చాను. గుమ్మంకేసి తల తిప్పి చూసిన ఉమాపతిరావు గారి ముఖం విప్పారింది. సావిత్రి, వచ్చావా? ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అన్నాళ్ళు మా ఇంట్లో ఉన్నావు, మా మనస్సులు ఎలాంటివో గుర్తించలేకపోయావా? నీ కష్టసుఖాలు మాతో చెప్పుకోలేకపోయావా? మమ్మల్ని అంత పరాయి వాళ్ళని చేసి పారిపోతావా? చనువుగా నిష్ఠూరం చేస్తుంటే భర్తకేసి క్రీగంట చూసి ముసిముసిగా నవ్వుతూ సమీపించింది పావని. మీ ఆరోగ్యం బాగుందా మావయ్య? ఆ సంబోధనకు త్రుళ్ళిపడి సంభ్రమంగా ఆమెను నకసిక పర్యంతం వీక్షించాడు ముసలాయన. ప్రక్కనే నిలబడ్డ కొడుకు కోడల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా కుడిహస్తం ఎత్తాడు. ఆనందంతో తబ్బిబ్బయినట్టు తొట్రుపడుతూ, అయితే మళ్ళీ ఈ అవిటివాడిని వదిలేసిపోకుండా శాశ్వత బంధం వేసి లాక్కువచ్చాడన్నమాట ఈసారి అన్నారు. పసిబిడ్డ తల్లికి హత్తుకుపోయినట్టుగా రోగులు, వృద్ధులు తమ అవసరాలను చూస్తూ పరిచర్య చేసేవారికి హృదయం అప్పగిస్తారు. రాజ్యం, ఈవిడెవరో నీకు తెలుసా? రావుగారి తల క్రింద దిళ్ళు సవరిస్తున్నట్లు నటిస్తున్న రాజ్యలక్ష్మి తల అడ్డంగా ఊపింది. తెలీదు? గద్దిస్తున్నట్టుగా అడిగాడు. బాగుంది, ఎక్కడా? నేను చూడలేదు. చూడకుండానే అంత కథ అల్లి చెప్పావా? నీలకాంత హత్య కేసులో ఇరుక్కుంది కదూ. నన్నొక్కదాన్ని అంటే బాగుండదు. మీ అమ్మగారే మీ మనస్సు మార్చడానికి ఏదైనా ఉపాయం చూడమన్నారు. చల్లగా జారుకుంది రాజ్యం. మబ్బు పట్టిన నింగి క్రింద పక్షులు ఎగిరిపోతున్నాయి. చల్లని పిల్లతెమ్మెరలు ఉండి వీస్తూ చక్కెలిగిలి పెడుతున్నాయి. గాలికి చెట్ల కొమ్మలు మెత్తని సవ్వడి చేస్తుంటే పావని తోటంతా పరిగెత్తి అలసి వచ్చి పచ్చిక పరుపు మీద వెళ్ళకిలా పడింది. దోసిల నిండా విచ్చిన మల్లెలు తీసుకువచ్చి భార్య మీద జల్లుగా చల్లాడు హర్నాథ్. ఏమిటి పిచ్చి? భక్తుని ప్రేమార్చన, పిచ్చి కాదు. హర్నాథ్ సావిత్రి మీదికి వంగాడు. అద్భుత యువతివి నువ్వు సావిత్రి. చిన్న వయసులో అద్భుతమైన అనుభవాలనే ఎదుర్కొన్నావు. కష్టం అంటే తెలియని దానిలా ఇంత సున్నితంగా, చురుగ్గా, చలాకీగా మసులుకుంటున్నావంటే నీ ఆత్మస్థైర్యం చాలా గొప్పదనుకుంటాను. చిరుదరహాసం చేసింది పావని. భర్త అభిమానానికి కించిత్ గర్వభావం కళ్ళల్లో కదలాడుతుంటే మృదువైన స్వరంతో అంది. ఎన్ని అనుభవాల్ని ఎదుర్కొన్నా, ఎన్ని కష్టనిష్ఠూరాలను చవిచూసినా నాకు అదృష్టం మీద నమ్మకం ఉంది. జీవితం ఎప్పుడో ఈ పచ్చిక పరుపులా అల్లుకుపోగలదన్న ఆశ ఉంది నాకు. అందుకే చెదరని ధైర్యంతో జీవితంలో నిలబడ్డాను. శుభం. మళ్ళీ వచ్చే వీడియోలో మరో మంచి నవలతో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.